ఓం గణానాం స్వా గణపతికం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా, యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా. నమస్తస్యై 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 నమో నమః. అందరూ చెప్పండి. ఆర్యావర్తాయై చ విద్మహే రత్నగర్భాంతర స్థితాయ ధీమహి తన్నో భరతఖండ ప్రచోదయాత్. అస్మత్పుణ్యధరిత్రీం ప్రణమామ్యహం. శ్రీమాత్రే నమః. భారతమాత్రే నమః. మాతాపితృగురుభ్యో నమః. హరి ఓం. ఈరోజు సోలాపూర్, సోల్ అపూర్. సోల్ అంటే ఆత్మ, ఆత్మకు పురమైనటువంటిది సోలాపూర్. ఎలా ఎందుకయింది ఇది? సోల్కే ఒక పురం ఎందుకయింది అంటే, ఈ భారతదేశానికి ఆత్మ వంటిది ఏమిటి? జ్ఞానము, శక్తి అన్నీ కలగలిపినటువంటి. ఆ దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత, మాతృరూపేణ సంస్థిత, దయారూపేణ, జ్ఞాన రూపేణ, కాంతి రూపేణ, భ్రాంతి రూపేణ, అన్ని జ్ఞాన రూపేణ, లక్ష్మీ రూపేణ. అందుకని ఈ నేల ఎందరో ఎందరో మహర్షులు స్వతంత్ర సంగ్రామ పోరాటంలో తమ శరీరాలను, ఆత్మలను, ఆస్తులను కూడా దేశం కోసం అంకితం చేసినటువంటి పోరాట యోధులు ఇక్కడ జన్మించారు. వాళ్ళందరికీ స్ఫూర్తినిచ్చింది ఎవరు? ఛత్రపతి శివాజీ మహారాజ్. అటువంటి ఛత్రపతి శివాజీ మహారాజుకి ఖడ్గాన్ని ప్రసాదించినటువంటి ఆ భవానీ మాతకు ప్రణమిల్లుతూ, ఏ భగవద్గీతనైతే ఆధారం చేసుకుని మన జీవితాలను మనం ఒడుపుగా నిర్వహించుకోగలుగుతున్నామో అటువంటి గీతాసారాన్ని మనకు వంట పట్టించి, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఆటుపోట్లు వచ్చిన తట్టుకోగలగడానికి గీత అనేటటువంటి ఒక మంచి అద్భుతమైన ఒక గ్రంథాన్ని మన చేతిలో పెట్టి, కలియుగంలో నేను అవతారం చాలించిన, నేను గ్రంథ రూపంలో ఉంటానరా అని చెప్పి వెళ్ళినటువంటి పండరి నాథుడు ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నటువంటి ప్రదేశంలో కృష్ణ పరమాత్మకి కూడా మనస ప్రణమిలుతూ, అందుకనే యోధులన్నాను, తర్వాత మునులన్నాను. షిరిడి సాయినాథుడు, అక్కల్కోట మహారాజు దగ్గర నుంచి ఎందరో అవధూతలు, తపస్సంపన్నులు కూడా నడయాడినటువంటి భూమి కాబట్టి ఇది సోల్ అపూర్, సోలాపూర్. ఆ ఆత్మ ఉన్నది ఇక్కడ. మన భారతీయత ఆత్మ అనేదైతే ఉన్నదో ఈ నేల మీద ఉన్నది. అటువంటి ఈ నేల మీదకి అక్క చెల్లెళ్ళు ఉన్నారు మన భారతదేశంలో. ఎంతమంది అక్క చెల్లెళ్ళు ఉన్నారండి? ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి? మొత్తం మన రాష్ట్రాలు ఎన్ని? 29? 30? పోనీ 29, 30 రాష్ట్రాలు అనుకుందాం. 30 మంది అక్క చెల్లెళ్ళు ఉన్నారు మనకి. సాధారణంగా మన ఇళ్లల్లో కూడా పెద్ద తల్లి, పినతల్లి బిడ్డల్ని సాకలేకపోతే ఆనాడు సంతానం ఎక్కువ ఉండేవారు కదా. పినతల్లి దగ్గరికి పంపించడం, లేకపోతే పినతల్లి పెద్ద తల్లి దగ్గరికి పంపించడం మన ఇళ్లలో మనకి జరుగుతూనే ఉంటుంది కదా. ఆ విధంగా ఆ తెలుగు తల్లి అనే పెద్దమ్మ తల్లి ఈ పినతల్లి అనేటువంటి మహారాష్ట్ర తల్లికి పంపిస్తే, ఈ నేల మీద పుట్టి పెరిగినట్టు నా తెలుగు వాళ్ళందరికీ నమస్కరిస్తూ, ఈ నేల తల్లికి నేను ప్రణమిల్లుతూ, నా వాళ్ళందరికీ అవకాశాన్ని ఇచ్చి, ఉద్యోగాలు ఇచ్చి, వ్యాపారాలను అభివృద్ధి చేయడానికి ఒక చక్కని నీడనిచ్చినటువంటి ఈ తల్లికి మరీ మరీ నేను ప్రణామాలు సమర్పించుకుంటున్నాను. ఇక ఈ రోజున వేదిక మీద
ఇంతటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి దాదాపుగా 57 సంవత్సరాల నుండి ఉపన్యాస మాలిక పేరిట, వ్యాఖ్యాన మాలిక పేరిట ఒక అద్భుతమైన కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తూ నడుస్తూ ఉన్నటువంటి సమయంలో మేము ఉన్నాం, మిమ్మల్ని మీరు చేస్తున్నటువంటి పనిని మేము అభినందిస్తూ ప్రోత్సహించడానికి మేము ఉన్నామంటూ రోటరీ క్లబ్ ముందుకు రావడం, అలాగే ఎందరెందరో గొప్ప మహానుభావుల్ని ఇక్కడికి పిలిపించుకోవడం, వాళ్ళ ద్వారా ప్రజలలో స్ఫూర్తిని నింపుతూ తెలుగు భాష పట్ల, మన భారతీయ సంస్కృతి పట్ల అందరికీ కూడా మరొకసారి అనురక్తిని కలిగిస్తూ ఎప్పటికప్పుడు మర్చిపోకుండా రాగి చెంబును గనుక ఇవాళ తోమితే రేపటికి కిలిమెక్కుతుంది. అందుకని మనిషిని ఎప్పుడు తోముతూనే ఉండాలి. కాబట్టి ఆ తోమడానికి కావలసినటువంటి వాళ్ళని ఇక్కడికి పిలిపించి రప్పించి ఈ విధమైనటువంటి సత్సంగాలు నిర్వహిస్తున్న వారికి ప్రోత్సహిస్తున్నటువంటి వారికి ఈ రోజున ఇక్కడ నాతో పాటు వేదిక మీద కూర్చున్నటువంటి ఆదరణీయులు శ్రీ లక్ష్మాపురే కదండి, ఎంత కరెక్ట్గా చెప్పానా, లక్ష్మాపురే గారికి, అలాగే అంబాదాస్ గారికి, ముఖ్యంగా ప్రెసిడెంట్ లతా చెన్నా గారు వారికి, అలాగే తెలుగు భాషని నోటి భాష రోటి భాష అంటూ నోరూరులించినటువంటి మా సోదరి ఏదో పేరు చెప్పారు రేణుక, అయ్యో రేణుకని మర్చిపోతే ఎట్లా, జమదగ్ని రేణుక గారికి, మరి ముఖ్యంగా నాకు ఫోన్ చేసి ప్రభాకర్ గారు అమ్మ మీరు రావాలి అనగానే 5 లక్షల మంది తెలుగు వాళ్ళు ఉన్నారమ్మా ఇక్కడ అన్నారు. అనగానే నేను తప్పకుండా వస్తాను. ఎందుకంటే ముఖ్యంగా నేను అక్కడ ఆకర్షితులనేది ఎక్కడంటే 57 సంవత్సరాలుగా ఉపన్యాస మాలిక, వ్యాఖ్యాన మాలిక అనేటువంటి పేరు మీద గణపతి నవరాత్రులలో 9 రోజుల పాటు ఇటువంటి ఉపన్యాసాలు పెట్టించి ప్రజలను ఒక ప్రేరణనిస్తున్నందుకు అది ముఖ్యంగా నాకు అభినందించాలని అనిపించింది. ఆ అభినందించడం కోసమే నేను వచ్చాను. కానీ నేను గౌరవింపబడడానికి అది మిమ్మల్ని గౌరవించడానికి వచ్చాను. ఇది అసలు నిజానికి ప్రయాణం చేసే స్థితిలో లేను నేను. కానీ మీ యొక్క ఆ సంస్కార అభిలాషకి, దేశం పట్ల, సంస్కృతి పట్ల మీకున్నటువంటి ప్రీతికి, మీ బాధ్యతకి, ముఖ్యంగా ఈ దేశం కోసం నేనేం చేస్తున్నాను అనేటువంటి మీ ఏ బాధ్యతనైతే మీరు స్వీకరించారో ఆ బాధ్యతకు ముచ్చటపడి మిమ్మల్ని చూడడానికి వచ్చాను. అలా రాగానే శ్రీ భూపతి గారి ఇంట్లో అసలు భారతీయ కుటుంబం ఎలా ఉండాలో ఒక నమూనాగా భారతీయ కుటుంబం, నేను ఏదైతే వాళ్ళు మాట్లాడాలని అనుకున్నానో నేను మాట్లాడకుండానే నాకు దర్శింపచేశారు. భూపతి గారి కుటుంబం, ఉమ్మడి కుటుంబం ఎలా ఉంటుందో, ఆ విధంగా ఎలా కలివిడితనంతో ఉండాలో వారికి ఆతిథ్యాన్ని స్వీకరించి మరింతగా ఆనందపడిపోయాను. ఆ కుటుంబ సభ్యులకి కూడా నేను నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు నన్ను భవానీ మాత దర్శనానికి తీసుకుని వెళ్ళి నన్ను తరింప చేసినటువంటి సోదరులు ఇక్కడ ఉన్నారు, పేర్లు మర్చిపోయాను, వారికి కూడా నా కృతజ్ఞతాపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈ విధంగా సోలాపూర్ అనేటటువంటిది నిజంగానే ఇది గొప్ప యోధులు నడయాడినటువంటి భూమి. ఛత్రపతి శివాజీకి మాత్రమే భవానీ మాత ఖడ్గమాల ఇచ్చింది. తల్లులందరూ చదివే ఖడ్గమాల, లలితా సహస్రనామం తర్వాత చదివే ఖడ్గమాల అసలు పేరు, దాని పేరు శక్తిమాల. ఆ శక్తిమాల ఖడ్గమాలగా ఎందుకు రూపొందింది అంటే శివాజీ మహారాజుకి ఖడ్గం సమర్పించింది కాబట్టి భవానీ అలా ఖడ్గమాలగా వచ్చింది. అందుకని శక్తివంతమైనటువంటిది ఎక్కడైతే శక్తి ఉంటుందో అక్కడ ఆత్మ ఉంటుంది. లేకపోతే రోబోలుగా ఉంటాం మనం. ఆత్మ లేని దేహం ఏమిటి? రోబో. కాబట్టి భారతదేశం ఆత్మకు ఎందుకని ఇక్కడ సత్సంగాలు ఎప్పుడైతే జరుగుతాయో, సంస్కృతిని ఎవరైతే కాపాడుతారో అక్కడ మాత్రమే ఆత్మ ఉంటుంది. అందుకని సోల్ ఆపూర్ అని పదే పదే చెప్తున్నాను మీకు. ఎందుకని సోలాపూర్ వాళ్ళు మామూలు వాళ్ళు కాదు. హాయిగా చక్కగా మన భూపతి గారి ఇంట్లో చేసి పెట్టిన బొబ్బట్లలాగా బాగా చక్కగా తింటారు, శక్తివంతులు అవుతారు, ఎవరి జోలికి వెళ్ళరు. ఎవరైనా వాళ్ళ జోలికి వస్తే మాత్రం అప్పటి వరకు దుప్పటి కప్పును పడుకుంటారు. సోలాపూర్ దుప్పట్లు చాలా ప్రసిద్ధి కదా. ఎప్పుడైతే ఎవరైనా వస్తే అప్పుడు దుప్పటిని ఒక్కసారి అలా విదిలించేసి వాళ్ళు కూడా దేశ రక్షణ కోసం కానివ్వండి, సంస్కృతి రక్షణ కూడా విజృంభించేటటువంటి గొప్ప తత్వం ఇక్కడ ఉన్నది. ఉందా లేదా? మీ అందరికీ అనుభవమే కదా. అటువంటి మీకు మరోసారి నా అభినందనలు. ఇకపోతే ఈరోజు
భారతీయ కుటుంబ వ్యవస్థ దానికి మాట్లాడుకునే ముందు మన తెలుగు భాష గురించి మాట్లాడుకుందాం ఒక 2 నిమిషాలు. ఇందాక రేణుక నోటి భాష చెప్పమ్మ మళ్ళీ. రోటీ భాష ఏది? మరాఠీ. నోటి భాష తెలుగు. నాకు 2 మాటలు వచ్చు మరాఠీలో. మా అత్తగారు బాగా మరాఠీ మాట్లాడేవారు. ఆమె చెప్తుంటే విన్నాను. సైపక్ జాలేక అంతేనండి, భోజనం చేసి వంట అయిందా అంటే జీవన్ జాలేక అంతేనా? ఈ 2 వచ్చు నాకు. ఎందుకంటే మా ఇంట్లో కూడా మా అత్తగారు మరాఠీ పిండి వంటలు బాగా చేసేవారు. వాళ్ళు ఇది ఇక్కడ డెగులో అక్కడ ఉండేవారు వాళ్ళు. మా మామగారు ఇక్కడ ఉద్యోగరీత్యా. అందుకని కడి, శ్రీఖండు, బొబ్బట్లు ఇక్కడ పిండి వంటలన్నీ కూడా నాకు బాగా అనుభవమే. మళ్ళీ గుర్తు చేశారు వాళ్ళ ఇంట్లో ఇవాళ అవన్నీ భోజనాలు పెట్టించి. అటువంటి అద్భుతమైనటువంటి ఆతిథ్యానికి కూడా మన తెలుగు వాళ్ళు ఇటు మరాఠీ వాళ్ళు కూడా చాలా ప్రసిద్ధి చెందారు. అందరూ ప్రతి ఇంట్లోనూ ఒక్కొక్క తల్లి ఒక్కొక్క అన్నపూర్ణమగా వెలుసుంటుందన్నమాట. అది మన తెలుగు వాళ్ళు కానీ మరాఠీ వాళ్ళు కానీ మన భారతీయులకు కానీ గొప్పతనం ఉన్నది. ఇక తెలుగు భాష విషయానికి వస్తే ప్రపంచంలో అన్ని భాషల కంటే కూడా అధికంగా మాట్లాడే భాష తెలుగు భాష అని ఈ మధ్యన మనకి చరిత్రకారులు కూడా తెలియజేస్తున్నారు. ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్, దేశ భాషలందు తెలుగు లెస్స అన్నాడు ఆయన. ఇప్పుడు దేశ భాషలందు తెలుగు లెస్ అయిపోయింది. ఇంగ్లీష్ లెస్, LESS లెస్. అంటే మాతృభాష పట్ల మనకి అభిమానం కరువైపోయింది. మాతృభాష మాట్లాడాలనేటువంటి ఒక భావన రోజు రోజుకి కనుమరుగైపోతుంది. ఒకప్పుడు మాతృభాషలోనో తెలుగులోనే మీరు విద్య నేర్చుకోండి అని కంపల్సరీగా పెట్టేవారు. ఇప్పుడు ఇష్టమైతే నేర్చుకోండి లేకపోతే మానేయండి అనేటువంటి పరిస్థితికి వస్తే మనం కూడా మానేయమన్నారు కదా అని మానేసే పరిస్థితిలో పడ్డాం. కంచి పరమాచార్యుల వారు ఒక మాట అన్నారు. తెలుగు భాషలో మన పరమాచార్య పేరు విన్నారు కదా, శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు, నడిచే దైవం మా గురుదేవులు. వారు ఒక మాట అన్నారు, తెలుగు భాష శివశక్తుల సమ్మేళనం అని చెప్పారు ఆయన. తెలుగు భాష శివశక్తుల సమ్మేళనం. వారి ఇద్దరి యొక్క శక్తితో కూడినటువంటిదే తెలుగు భాష. అందుకని ఆ తెలుగు భాష ఉచ్చరిస్తున్నప్పుడు మన 72,000 నాడులు కూడా చైతన్యవంతమై, ఇప్పుడు మన యోగా అని చెప్పి తెరపీలు చేస్తున్నారు. కపాలభాతి చెయ్యండి, హూ హూ అనండి, హా హా అనండి అని చెప్పి అనిపిస్తున్నారు పరిగెట్టుకుని. అలా అనకుండానే నువ్వు పేరు పెట్టి పిలుస్తున్నప్పుడు కానీ, అమ్మా అని పిలిచినప్పుడు కానీ, నాన్న అని పిలిచినప్పుడు కానీ, ఆరోగ్యము అన్నప్పుడు కానీ, సౌభాగ్యము అన్నప్పుడు కానీ, దుర్యోధనుడు, ధర్మరాజు, మహాభారతం ఇలాంటి పదాలు ఉచ్చరిస్తున్నప్పుడే మనకు తెలియకుండానే కపాలభాతి జరుగుతోంది. విష్ణు సహస్రనామం పారాయణ చేసిన, లలితా సహస్రనామ పారాయణ చేసిన, ఒక పద్యాన్ని గొంతెత్తి చదివినా కారే రాజులు రాజ్యములు గర్వోన్నతించందరే వారేరీ సిరిమూట కట్టుకుని పోవంజాలిరే పేరేనంగలదే. ఏం పద్యాలండి! అందుకనే మన తెలుగు ఇలవేలిపోయినటువంటి శ్రీ వెంకటేశ్వరుడు కూడా ఎందుకు తిరుమలలో వెలిసాడు అనడానికి నేను ఒక కథ చదివాను. ఏమిటంటే ఆ కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, నాకు బాగా నచ్చింది. అందరూ అనేది ఏమిటి, ఏదో లక్ష్మీదేవి వచ్చేసి తాడనం చేస్తే, ఆ భృగు మహర్షి వచ్చేస్తే ఆవిడ అలిగి వెళ్ళిపోయింది ఆయన వెతుక్కుంటూ అక్కడ వెళ్ళడం కాదు. అసలు కథ ఆయన చెప్పాడు. వెంకటేశ్వర స్వామి ఎందుకు అక్కడ ఆ నేల మీదే ఎందుకు తాను కొలువు తీరాడనేది. ఏమిటంటే ఒక రోజున వెంకటేశ్వర స్వామి పవళింపు సేవ అయిపోయిన తర్వాత, అర్చకులు ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత నెమ్మదిగా పద్మావతి అమ్మవారి దగ్గరికి తిరుచానూరుకు బయలుదేరుతున్నాడు. ప్రతిరోజు రాత్రిపూట వెళ్తాడు అక్కడికి. అలా వెళుతూ ఉన్నటువంటి ఒకరోజు నారద మహర్షి తన వీణ మీటుతూ స్వామికి ఎదురయ్యాడు. ఏంట్రా బాబు ఈ మంచి సమయంలో ఈయన ఎందుకు వచ్చి పడ్డాడా అని స్వామి మనసులో అనుకుంటూ, ఏమిటి ఈయన ఇప్పుడు ఎందుకు వచ్చాడు అని అడ్డుపడ్డాడు మహతి మీటుకుంటూ. ఏమిటి స్వామి ఇప్పుడు వచ్చావు ఏమిటని అడిగాడు. స్వామి నాకు చాలా కాలం నుంచి పెద్ద సస్పెన్స్తో చచ్చిపోతున్నాను నేను. ఆ సందేహం నాకు తీరడల్లా. ఎప్పుడు మిమ్మల్ని అడిగి సందేహం తీర్చుకుందామా అని ఉబలాట పడుతున్నా, ఇంక వాడు ఆగలేక వచ్చేసాను స్వామి అన్నాడు. ఇదేమిటయ్యా ఈ సమయమా నువ్వు వచ్చేది?
వెలగకపోతే అక్కడ కనుక నేను వెళ్ళలేదనుకో ఆ వెన్నెల బొమ్మ అలుగుతుంది. ఇక్కడికి రాలేదనుకో తెల్లవారేసరికి అర్చకులు సుప్రభాత వేళ సమయానికి రాకపోతే వీళ్ళు అలుగుతారు. త్వరగా నన్ను వెళ్ళనీయమయ్యా, అక్కడ ఎదురు చూస్తూ ఉంటుంది అని స్వామి అడిగాడు. కాదు స్వామి, ప్లీజ్ స్వామి, ఇక నేను ఇది భరించలేకపోతున్నాను, తొందరగా నాకు కావాల్సిందే. సరే కానీ ఏదో ఏమిటో చెప్పు, ఆ సందేహం త్వరగా చెప్పన్నాడు. ఏం లేదు స్వామి, ఆనాడు భృగు మహర్షి మీ హృదయం మీద తాడనం చేసినప్పుడు అలిగి వెళ్ళిపోయిన లక్ష్మీదేవి కొల్హాపురంలో కదా ఉన్నది, అక్కడ ఉండకుండా మీరు ఇక్కడ ఎందుకున్నారు? అది మీ దగ్గరికి వచ్చేవాడైనా మీ ఇక్కడ ఎందుకున్నారని. స్వామి మాట్లాడట్లా, మౌనంగా. చెప్పండి స్వామి ఎందుకున్నారు ఇక్కడ? స్వామి అయినా మాట్లాడలా. చెప్పండి స్వామి ఎందుకు? పద్మావతి అమ్మవారి కోసమా? కాదయ్యా. ఏమిటి పద్మావతి అమ్మవారి కోసం కాదా? మరి ఎవరి కోసం? భక్తుల కోసమా? అది కొంతవరకు కరెక్ట్గా, అది కూడా కాదయ్యా అన్నాడు. అరే పద్మావతి అమ్మవారి కోసము కాకుండా భక్తుల కోసము కాకుండా మరి ఎందుకున్నట్టు ఇక్కడ? చెప్పమంటావా? చెప్పండి స్వామి, త్వరగా చెప్పండి. భాష కోసం. భాష కోసమా? ఏ భాష కోసం? తెలుగు భాష కోసం. అందులో ఉన్న శ్రీకారం అనే అలంకారం ఉన్నదే, అదంటే నాకు చాలా ఇష్టం అయ్యా. ఆ శ్రీకారం అనే అలంకారం, పైగా ఛందస్సు, కొండంత వేదాన్ని, కొండంత మహాభారతాన్ని, కొండంత రామాయణాన్ని ఒక చిన్న పద్యంలో, కంద పద్యంలో అమర్చి చెప్పగలిగే నైపుణ్యం ఒక తెలుగు భాషకే ఉన్నదయ్యా. అందుకే నా భాష కోసం ఇక్కడికి ఉన్నాను నేను. అందుకే నాలో నేను ఒక అన్నమయ్యను పుట్టించుకుని 32,000 కీర్తనలు ఆయనతో రాయించుకుని నేను ఆనందపడుతున్నానయ్యా. అందుకు నేను ఇక్కడ కొలువు తీరాను. అందుకని మన వెంకటేశ్వర స్వామికి మీరు అర్పించవలసింది ఏమిటయ్యా అంటే తలనీలాలు కాదు, వెండి కిరీటాలు కాదు, బంగారు ఆభరణాలు కాదు. ఇందాక మా సోదరుడు చెప్పినట్టుగా తెలివి యొకింతలేని కరిభంగి సర్వమం తెలిసి తినంచ విర్రవీగితని పాడే ఆ పద్యాల భర్తృహరి పద్యం అది. అటువంటి సారవంతమైన పద్యాలని ఉపనిషత్తులు చదవకపోయినా, భగవద్గీత చదవకపోయినా, రామాయణ భారత కథలన్నీ చదవకపోయినా ఆ పద్యంలో మొత్తం సారాన్ని ఇమిడ్చి చిన్నప్పుడు మేమందరం నేర్చుకుంటే ఆ పద్య సారాన్ని వంట పట్టించుకుని జీవితాలను ఒడుపుగా జీవించగలుగుతున్నాం. ఇప్పుడున్నటువంటి మన పిల్లలకి ఇప్పుడు నేర్పిస్తున్నటువంటి చదువుల వల్ల హికరీ డికరీ డాగ్, ద మౌస్ వెంట్ ఆఫ్ ద క్లాక్ స్ట్రక్ వన్, ద మౌస్ ర్యాన్ డౌన్. ఏమైంది అందులో? తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, ఉప్పు కప్పురంబు ఒక్క పోలిక నుండి చూడరుచులు జాడవేరు, చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ, శ్రీరాముని దయచేతను. ఒక పద్యం ఏమిటి, వేల పద్యాలు ఆ సారాన్ని మనకు అందించి, అది కూడా అర్థం కాకపోతే ఒక్క చిన్న సామెతలు, చెరపకురా చెడేవు లాంటి సామెతలలో గోడ మీద రాసి మనల్ని ఎప్పటికప్పుడు చెడిపోనివ్వకుండా కాపాడడానికి ఇంత అద్భుతమైనటువంటి ప్రయత్నాలు మన పెద్దవాళ్ళు మనకి చేసి పెడితే, మనం ఎవడో మెకాలేగాడు వచ్చి ఈ దేశం మీదకి వాడు తీసుకొచ్చిన ఇంగ్లీషు విద్యా విధానాన్ని గొప్పదనుకుని మన పిల్లవాడు ఇంగ్లీషులో బూతులు తిడుతున్నా అదేదో గొప్పగా మాట్లాడనే గర్వపడేటటువంటి స్థితిలో ఇవాళ మనం ఉన్నాం. అటువంటి గొప్పదైనటువంటి తెలుగు భాషను గుర్తించి ఆ తెలుగు భాషకు ఔన్నత్యాన్ని మర్చిపోకుండా, ఏ దేశమేగినా ఎందుకు కాలిడినా పొగడరా నీ భూమి భారతిని అన్నట్టుగా, ఏ రాష్ట్రానికి వెళ్ళినా పొగడరా నీ తెలుగు సంస్కృతిని, మర్చిపోకురా నీ తెలుగు సంస్కృతిని అన్నట్టుగా మీరు ఈ తెలుగు సంస్కృతి కోసం ఈ పాటుపడుతున్నటువంటి తీరు బహుదా అభినందనీయం. అందుకని తెలుగు భాష యొక్క గొప్పతనం చాలా ఉంది. ఇవాళ చాలా వరకు ప్రయత్నం జరుగుతోంది. ఇంకా మరింత ఈ ప్రయత్నం ఇంకా పెరగాలని కోరుకుంటూ మీలాంటి వారి ద్వారా, ఇకపోతే మనం అనుకున్నటువంటి ఏదైతే ఈ రోజున కుటుంబ వ్యవస్థ, భారతీయ కుటుంబ వ్యవస్థ రేపటి తరం ఏమి నేర్చుకుంటుంది, ఏం తీసుకుంటుంది ఈ తరం? అసలు కుటుంబ వ్యవస్థకు కారణం ఏమిటి? మన భారతదేశం ఈ విధంగా ఆటుపోట్లు వచ్చినా, ఎంతో మంది దాదాపు 1000 సంవత్సరాలు ఎవరెవరో వచ్చి మన పరిపాలన చేసినా,
ఎన్నో రకాల దాడులు చేసినా ఇంకా ఈ దేశం ఇలా మనగలగడానికి కారణం ఏమిటి? మన కుటుంబ వ్యవస్థ. ఆ కుటుంబ వ్యవస్థకు మూలమేమిటి? దాంపత్య ధర్మం. దాంపత్య ధర్మం అనేటటువంటిది ఒక యజ్ఞంగా నిర్వహించేటటువంటిది ఒక్క భారతదేశం మాత్రమే. మిగతా దేశాలకి దాంపత్య ధర్మం అంటే వాళ్ళకి అర్థం తెలియదు, వివాహం అంటే వాళ్ళకి అర్థం తెలియదు. స్వామి వివేకానందుడు ఏం చెప్పాడు? మ్యారేజ్ ఈజ్ నాట్ ఏ క్రియేషన్, మ్యారేజ్ ఈజ్ నాట్ ఏ రిక్రియేషన్, ఇట్ ఈస్ ఫర్ క్రియేషన్. Marriage is not a link between woman and man. It is a link between highly spiritual link between earth and heaven అని చెప్పాడు అరవింద ఘోష్. అంతటి గొప్పదైనటువంటి ఆదర్శ దాంపత్యాన్ని ఎప్పుడైతే నిర్వహిస్తారో వాళ్ళకు పుట్టే సంతానం కూడా వీరులై పుడతారు, సూరులై పుడతారు, పండితులై పుడతారు, సంస్కారవంతులై పుడతారు, ఉత్తములై పుడతారు. అటువంటి యజ్ఞాన్ని సక్రమంగా నిర్వహిస్తే అటువంటి వాళ్ళు పుడతారు. ఆ కుటుంబ వ్యవస్థ బాగుంటుంది అనేటటువంటిది ఎలా చూపించాడు? అది ఎవరికి తెలుసది? ఎవరు మొదలు పెట్టారు దీన్ని? ఈ కుటుంబ వ్యవస్థ ఇలా ఉండాలనేది ఎలా అంటే, సృష్టి ఆరంభం అప్పుడు ఏది త్రేతాయుగం ఆరంభంలో, ఏది కృతయుగం ప్రళయంలో వెళ్ళిపోయింది, మళ్ళీ త్రేతాయుగం సృష్టి మన ఆరంభం కావలసినటువంటి సమయంలో మనం అందరం కూడా పరిణామ క్రమంలో, ఏది డార్విన్ సిద్ధాంతం ప్రకారం మనం పరిణామ క్రమంలో జంతు స్థితి నుండి మానవ స్థితికి ఇలా నాగరిక మానవుడిగా రూపొందడానికి ఎన్నో కక్షలు దాటుకుంటూ వచ్చాం, ఎన్నో తరగతులు దాటుకుంటూ ప్రమోషన్తో ఈ స్థితిలో నిలబడ్డాం. ఇవాళ మనం ఇలా దాటుకుంటూ రావాల్సినటువంటి క్షణంలో మానవుడై వచ్చాడు. ఈ పంచభూతాలని నేను ఎలా వాడుకోవాలి? ఈ పంచభూతాలకి నాకు ఏమిటి సమన్వయం? ఈ పంచభూతాలు కూడా నా దేహంలో ఉన్నాయా? ఈ పంచభూతాలతోనే నా దేహం కూడా తయారయ్యిందా? దానితో శృతి కలుపుకొని నేను ఎలా జీవించాలి? ఈ చెట్టునేమంటారు, ఈ పండునేమంటారు, ఈ కాయనేమంటారు, ఈ పువ్వునేమంటారు, దీని పేరేమిటి? ఇది పేపర్ అని తెలియదు, ఇది టేబుల్ అని తెలియదు, దాని పేరే లేదు, భాష లేదు. అప్పుడు ఏమీ తెలియని స్థితిలో ఎలా తెలుసుకోవాలా అని ఒక తపన కలిగింది మనిషికి. అలా తపన తపస్సుగా పరిణమించింది. ఈ మనిషి మనీషిగా తపస్సుగా మహర్షిగా రూపొందాడు. ఆ మహర్షిలో నుండి ఓంకారం అనేటట్టు ఒక అనుభూతిప్రదమైన గానం బయటకు వచ్చింది. అదే శృతి, అదే వేదము. ఆనందపడిపోయారు. ఆహా, నేను కనిపెట్టేశాను, అంత బ్రహ్మాండంగా ఉంది, ఇంకేమిటని ఆనందపడిపోయి ఈ శృతులైనటువంటిది ఉచ్చరించడం మొదలెట్టారు. ఓం తచ్చం యోరా వృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జగాతు భేషజం సన్నో అస్తు ద్విపదే చతుష్పదే. ఎవరికీ అర్థం కావట్లా. ఇప్పుడు మీరు అర్థం కానట్టే చూస్తున్నారు, అలాగే మహర్షులను కూడా అర్థం కానట్టే చూశారు మనుషులంతా. ఏం చెప్తున్నాడు ఈయన? మాకేం అర్థం కాడాలా? ఎలా అబ్బా, ఇంత కృషి చేశాం మేము, వీళ్ళు అర్థం కానట్టు చూస్తున్నారు, ఎలా వీళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలి అని. అప్పుడు ఆకాశవాణి పలికింది, ఓ మహర్షులారా, మీ తపస్సు చూసి నేను చాలా ఆనందపడుతున్నాను. లోకహితం కోసం మీరు తపస్సు చేస్తున్నారు, ఈ లోక శ్రేయస్సు కోసం మీరు తపస్సు చేస్తున్నారు, మీ శరీరాలను వేదికలుగా చేసుకుని కాల్చుకుంటున్నారు లోకం కోసం. మీరు మిమ్మల్ని చూసి నేను ముచ్చట పడుతున్నాను, మురిసిపోతున్నాను. అయితే మీ తపస్సుకు మెచ్చి కరెక్ట్గా ఇదే సమయానికి కరెక్ట్గా అడుగు విజృంభిస్తున్నాడు రావణాసురుడు. ఈ లోకహితం కోసం మీరు తపస్సు చేస్తున్నారు, లోక కంటకం కోసం అతను తపస్సు చేస్తున్నాడు. లోకాన్ని పదఘట్టనల కింద ఎలా నలిపివేయాలని తపస్సు చేస్తున్నాడు. ఈ లోకానికి శ్రేయస్సును ఎలా అందించేయాలని మీరు తపస్సు చేస్తున్నారు. చూడండి, ఇప్పటికీ కూడా సైంటిస్టులు ఉన్నారు, అన్నవస్త్రాలను కనిపెట్టే సైంటిస్టులు ఉన్నారు, అణవస్త్రాలను కనిపెట్టే సైంటిస్టులు ఉన్నారు, లోకహితం కోసం చేసే సైంటిస్టులు ఉన్నారు, లోక కంటకం కోసం, లోకాన్ని నాశనం చేయడం కోసం అణుబాంబులు అణవస్త్రాలను కనిపెట్టే సైంటిస్టులు ఉన్నారు. ఆ పైన జరిగే కథే మన దగ్గర జరుగుతూ ఉంటుంది. కథ వేరే కథ ఏమీ లేదు, ఆ కథే మన కథ. బ్రహ్మాండంలో ఏదుందో బ్రహ్మాండంలో కూడా అదే ఉన్నది. కరెక్ట్గా అడుగు, మీరు చేస్తున్న సమయాన్ని అడుగు, ఆయన కూడా విజృంభిస్తున్నాడు. అడుగు పరశురాముడు ప్రతి క్షత్రియుడిని కూడా తన గొడ్డలతో పరశుతో నరికేస్తూ వస్తున్నాడు. సరైన క్షత్రియుడు కనపడేంత వరకు ఇదిగో ఇక నేనే దిగి వస్తున్నా. అయోమయంలో పడ్డానంటున్నారు కదా, ఎలా జీవించాలో తెలియడం లేదు. ఎలా జీవించాలో నేను మీకు వేదార్థాన్ని నా ప్రాక్టికల్గా నా జీవితం ద్వారా మీకు తెలియజేయడానికి నేనే వస్తున్నా మీ దగ్గరికి. ఎలా వస్తాను?
తల్లిదండ్రులకు కుమారుడుగా పుట్టి ఆ తల్లిదండ్రులు బిడ్డల యొక్క మమకారాన్ని ధర్మబద్ధంగా ఎలా మలుచుకోవాలో మీకు తెలియజేస్తా. ధర్మబద్ధంగా ఎలా మలుచుకోవాలో మమకారాన్ని. ఆ తర్వాత అన్నదమ్ములలో అన్నగా ఉంటూ ఆ అన్నదమ్ముల యొక్క అనుబంధం ఎలా ఉండాలో, ఎంత ఆదర్శవంతంగా ఉండాలో, ఒకరికొకరు త్యాగం చేసుకుంటూ ఎలా జీవించాలో అది కూడా నా జీవితం ద్వారా మీకు తెలియచేస్తాను. ఆ తర్వాత గురువు దగ్గరికి శిష్యుడిగా చేరి ఆ గురు శిష్యుల యొక్క గాఢత్వం, ఆ గౌరవం, ఆదరణ, ఆ ఇద్దరికి ఉన్న అనుబంధం ఎంత గాఢంగా ఉండాలో అది కూడా నేను మీకు నేర్పిస్తాను. తరువాత వివాహం చేసుకుని భార్యాభర్తలుగా ఆదర్శవంతంగా ఎలా ఉండాలో, ఒకరికి ఒకరిగా అర్థం చేసుకుని ఎలా ఉండాలో, త్యాగం చేసుకుంటూ ఎలా బ్రతకాలో కూడా నా ద్వారానే మీకు ఒక సందేశాన్ని ఇస్తాను. ఆ తర్వాత స్నేహం అనేది ఎలా ఉండాలి, ఆ స్నేహం అనేటువంటి స్వార్థం కోసమా, వంచన చేయడం కోసమా, నిజంగా మిత్రుడి యొక్క శ్రేయస్సును కోరుకోవడం కోసమా అనే విషయాన్ని కూడా నా ద్వారా మీకు తెలియచేస్తా. ఇక భగవంతుడు భక్తుడు ఎలా ఉండాలో, నేనే తానే ఎలా ఉండాలో అది నేర్పిస్తా. ప్రజలను రాజుగా ఎలా పరిపాలించాలో కూడా మీకు నా జీవితం ద్వారా తెలియచేస్తానంటూ వచ్చిన వాడు ఎవరు? ఈ కథను బట్టి మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ పాటికి ఎవరా దిగి వచ్చిన వాడు. ఆ నరుడు నారాయణుడిగా దిగి వచ్చిన వాడు ఎవరు? జై శ్రీరామ్, శ్రీరాముడు. తల్లిదండ్రులకి బిడ్డలకి మమకారం అని చెప్పాడే, ఏమిటా మమకారం? పాప వెళ్ళిపోమన్నాడు దశరథ మహారాజు అడవులకి. చక్రవర్తి ఆదేశం మేరకు, కైకేయి యొక్క కోరిక మేరకు రాముడు సుమంతుడు తీసుకుని రథం మీద వెళ్ళిపోతూ ఉంటే వెనక నుంచి దశరథ మహారాజు రథం వెనక పరిగెత్తి, సుమంత ఆగు ఆగు ఆపు ఆపు రథాన్ని ఆపు అంటున్నాడు. రామచంద్రుడు అన్నాడు, సుమంత అసలు వెనక్కి తిరిగి కూడా చూడకును, పోనీ రథాన్ని అన్నాడు. మరి వెళ్ళిన తర్వాత నన్ను కోపడతారు కదయ్యా, మరి వాళ్ళ కొలువులో ఉద్యోగం చేస్తున్నాను నేను ఆపమంటే ఇక్కడ ఆపకుండా పోయావేమిటని మరి ఎలా అన్నాడు. నాకు వినపడలేదని చెప్పవయ్యా. అదేమిటి స్వామి, రామో విగ్రహవాన్ ధర్మ కదా, అబద్ధం కాదు, ఇందులో ధర్మ సూక్ష్మం ఉన్నది. నన్ను అడవులకు పంపింది చక్రవర్తి అయిన దశరథ మహారాజు. మమకారాన్ని చంపుకోలేక నా వెంట పడుతున్నది తండ్రి అయిన దశరథ మహారాజు. అక్కడ తండ్రికి చక్రవర్తికి తేడా ఉంది. చక్రవర్తి ఆజ్ఞానుసారం వెళ్తున్నాను నేను, కాబట్టి ఇందులో నేను ధర్మ సూక్ష్మం లేకుండా అబద్ధం ఆడమంటలేదు, పోనీమంటాడు. ఇప్పుడు మనం కూడా చూడండి, మన పిల్లలు ఛత్రపతి శివాజీ పక్కింట్లో పుట్టాలి కానీ మన ఇంట్లో పుట్టకూడదు అనుకుంటాం. మన పిల్లలు కన్నా ఏదైనా విరోచితమైన కార్యక్రమం చేస్తుంది, ఏదో పనే లేదా నీకు, రోడ్డు మీద నువ్వే దొరికావా, పనే లేదా అని మనమే అంటాం మన పిల్లల్ని. సైనికులు చేరుతాడు నాన్న, నేను దేశ సంరక్షణ కోసం నేను సరిహద్దులకు వెళ్ళి పనిచేస్తాను, మన పిల్లలు ఎవరైనా అంటే పంపిస్తామా? పనే లేదా, హాయిగా సాఫ్ట్వేర్కి వెళ్ళిపో, బోళ్ళంత జీతం వస్తుంది, హాయిగా బ్రతకొచ్చు, అమెరికా వెళ్ళొచ్చు హాయిగా అని చెప్తాం మనం. వాడిపై మమకారం మనమైతే చేస్తావా అది? అందుకని ఆ తల్లిదండ్రులకి బిడ్డల యొక్క మమకారాన్ని ధర్మబద్ధంగా ఎలా మలుచుకోవాలి. ఇక అన్నదమ్ములు చూసాం కదా, లక్ష్మణుడు, ఆ సుమిత్ర, ఆ ముగ్గురు తల్లిలో సుమిత్ర చాలా గొప్పది, ఉదాత్తమైన పాత్ర ఆవిడదే. ఇద్దరు కొడుకుల్ని ఇద్దరికి ఇచ్చేసింది. రాముడికి ఒక కొడుకుని, భరతుడికి ఒక కొడుకుని ఇచ్చేసింది. ఆవిడకి తెలుసు వచ్చింది సాక్షాత్తు నారాయణుడైన ఆవిడకి తెలుసు, మిగతా తల్లికి తెలియదు. సొంత తల్లి కౌశల్య కూడా తెలియదు, అది ఒక్క సుమిత్రకే తెలుసు. అందుకే గాంధీ గారు మనోరాలు సుమిత్ర అని పెట్టుకున్నాడు పేరు, ఆయనకి ఇష్టమైన పాత్ర అది. కాబట్టి ఈ విధంగా అన్నదమ్ముల యొక్క అనుబంధం ఎలా ఉండాలి, ఒకరి కోసం ఒకరు త్యాగం చేసుకోవడం చూపించాడు. ఇకపోతే తర్వాత గురు శిష్యుల యొక్క బాంధవ్యం. మనం చదువుకునే రోజుల్లో గురువులు ఎవరికైనా వీక్గా ఉంటే ఏదైనా సబ్జెక్ట్ ఇంటికి పిలిపించుకుని వాడిని చక్కగా తన దగ్గరే పడుకోబెట్టుకుని, మేమందరం చిన్నప్పుడు అలాగే చదువుకున్నాం, చాపలు వేసి పూజాలో నీళ్లు పెట్టి ఏ సబ్జెక్టులు వీక్ వాళ్ళ దగ్గర చెప్పించి మంచి బుద్ధులు చెప్పి అట్లా నేర్పించేవారు. గురుకులాల్లో ఎక్కడ బిల్డింగ్స్ కూడా ఉండేవి కదా, చెట్ల కిందే పాఠాలు నేర్పేవారు. శిష్యుడిని అంత దగ్గరగా తీసుకుని సొంత పిల్లల కంటే బాగా చూసుకునేవారు. ఇవాళ ఒక గురువు ఒక సిగరెట్ ఇలా పడేరా, ఇద్దరం కలిసి తాగుదాం, జీతాలు చూసుకుంటున్నారు తప్ప జీవితాల గురించి పట్టించుకోవట్లా. మార్కుల కోసం పోటీ పెడుతున్నారు తప్ప రావాల్సిన మార్కుల కోసం కృషి జరగడల్లా. ఆమె కరెక్ట్? దేనికి మార్కులు? అప్పటికప్పుడు ముక్కును పట్టుకుంటారు, రాసేస్తాడు, కక్కేస్తాడు, అయిపోతుంది. మరి జీవితాన్ని ఎలా ఎదుర్కోగలగాలి అతను? మాకు అవన్నీ నేర్పించేవారు పద్యాల ద్వారా, మధ్య మధ్యలో మోరల్ స్టోరీస్ ద్వారా, ఆ కథల ద్వారా మమ్మల్ని మోటివేట్ చేసేవారు. ఇవాళ మోటివేషన్ లేదు, అందుకని ఇది బాగా అవసరమైంది మనకి.
ఇందాక సోదరుడు చెప్పినట్టుగా బుర్రకథల ద్వారా, హరికథల ద్వారా గ్రామంలో ప్రతిరోజు రామకోట ఉత్సవాలు జరుపుకుంటూ, ఇట్లాగే గణపతి నవరాత్రులు జరుపుకుంటూ, ఇట్లా అప్పటికప్పుడు మనిషిని చక్కగా ఆ ట్రాక్ మీద నుంచి పడిపోకుండా మళ్ళీ తిరిగి ఆ పట్టాల మీదకి ఎక్కించడానికి, పట్టాలు జారిపోయినప్పుడల్లా మళ్ళీ పట్టాల మీదకి ఎక్కించడానికి మన మనుషులు అంతగా అద్భుతంగా మన పూర్వీకులు అలా కృషి చేశారు. అలా ఉంది వాళ్ళ మనకి విధానం. వాడెవడో మెకాలే చెప్పాడు వెళ్ళి, నేను భారతదేశం ఆమూలాగ్రము సంచరించి వచ్చాను, ఎక్కడ చూసినా విలువలు విలువలు విలువలు. ఒక్క దొంగ నాకు కనపడలేదు భారతదేశంలో, ఒక్క భిక్షగాడు నాకు కనపడలేదు భారతదేశంలో. ఎలా జయించగలమా అనిపించింది ఈ దేశాన్ని. అప్పుడు అనిపించింది నాకు వాళ్ళ వీక్నెస్ని కనిపెట్టాను. పరాయి భాషని ప్రేమించేటట్టుగా చేస్తేనే నేను జయించగలుగుతాను. వాళ్ళకున్న మూడు సూత్రాలు. ఆత్మవత్ సర్వభూతాని, అందరిలోనూ దైవాన్ని చూసుకుంటారు భారతీయులు. మాతృవత్ పరదానాశ్చ, ఇతరుల యొక్క భార్యను తల్లితో సమానంగా పూజిస్తారు భారతీయులు. పరద్రవ్యాణి లోష్టవత్, ఇతరుల యొక్క సొమ్మును మట్టితో సమానంగా చూస్తారు భారతీయులు. ఈ 3 సూత్రాలని గనక మనం తీసి పారేస్తే ఆ దేశాన్ని జయించగలమని చెప్పి వాళ్ళ మాతృభాషని, వాళ్ళ సంస్కృత భాషకి తాళాలు వేసి మమ్మీ డాడీ చదువులు నేర్పించి వచ్చానని బ్రిటిష్ పార్లమెంటులో ఫిబ్రవరి 25వ తేదీన చెప్పాడు, 1935లో. చూడండి మరి, దానికి మనం లొంగిపోయినప్పుడు ఇప్పటికీ మన జుట్టు అక్కడికే వెళ్ళిపోతుంది. వాళ్లే పట్టుకుంటున్నారు. ఏ దేశస్తులు రారు ఉద్యోగాలకు అక్కడికి. మన భారతీయులు మాత్రం ఎంత జీతం వచ్చినా పనిచేస్తారని చెప్పి మన వాళ్ళతో పనులు చేయించుకుంటున్నారు, చక్కగా ఊడిగా చేయించుకుంటున్నారు. అందుకని మనం కూడా మన పిల్లలకి మన కుటుంబ వ్యవస్థ ఇవాళ పాడవడానికి కారణం ఆ విలువలు ఏవైతే ఉన్నాయో వాటిని వదిలేసాం. అన్నదమ్ములు కలిసి ఉండడం, తోటి కోడళ్ళు ఒకరికొకరు సఖ్యతగా ఉండడం. సీతమ్మ వారు వివాహం చేసినప్పుడు తల్లి అప్పటి వరకు 2 జడలు వేసుకునేది. ఇక 2 జడలు వేసుకున్నప్పుడు తర్వాత వివాహానికి అప్పుడు 1 జడ అంటే అప్పుడు అక్కడ ఇద్దరు లేరు, ఒకటే పెళ్లిపీట ఉంటుంది మనకి. ముందేమో 2 పీటలు వేస్తారు. జీలకర్ర బెల్లం పెట్టి మాంగళ్యం కట్టినాక 2 పీటలు తీసి 1 పీట మీదే కూర్చోబెడతారు. ఇద్దరిని ఇప్పుడు ఇద్దరు కాదమ్మా, మీరు ఒక్కరే, అర్ధనారీశ్వర తత్వం వచ్చేసింది మీలో అనేటువంటి ఒక భావనతో మనం వివాహంలో చేస్తాం. అలాగే సీతమ్మ తల్లికి జడ వేస్తూ, అమ్మ ఎప్పుడు నువ్వు అలా దువ్వేదాని కదా, ఎందుకు ఇలా ఇస్తానని చెప్తుంది అనమాట. అప్పుడు ఒక్కొక్క పాయని తీసి జడ అల్లుతూ, నువ్వు కూడా రేపు ఉమ్మడి కుటుంబంలోకి వెళ్తున్నావమ్మా. 4 అన్నదమ్ములు ఉన్నారు, ఇక్కడ 3 తోటికోడళ్ళు ఉన్నారు, అత్తమామలు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఇలా ఎలా అయితే ఈ జడలో ఒక్కొక్క పాయని ఇలా కలుపుకుంటూ, శృతి కలుపుకుంటూ, అల్లుకుంటూ పోతున్నానో, నువ్వు కూడా కుటుంబం మొత్తాన్ని ఇలా అల్లుకుంటూ పోవాలమ్మా అని చెప్పింది సీతమ్మ తల్లి. ఎంత అర్థాలు ఉన్నాయండి, ఎంత అద్భుతమైనటువంటి సంస్కృతి మనది. అలాగే వాళ్ళు ఎవరు చెప్పి పంపిస్తున్నారా? ఈవెంట్ మేనేజర్స్కి ఇచ్చేయటం పెళ్ళిళ్ళు. ఒక శుభలేఖకు మాత్రం ఈ మధ్యన వాట్సాప్లో పెట్టేస్తున్నా, మీరు రాలేకపోతున్నామంటే పెళ్ళికి వచ్చేయండి. పాప ఇంకా ఈ కల్చర్ సోలాపూర్కి రాలేదేమో, కానీ అబ్బో మా హైదరాబాద్లో అయితే చెప్పనక్కర్లా. ఒక్కొక్క కార్డుకే కొన్ని లక్షలు ఖర్చు పెడుతున్నారు, వివాహాలకే కొన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు. పాప అమ్మాయి 3వ రోజుకే సూట్ కేసు పెట్టుకుని ఇంటికి వచ్చేస్తుంది. మంచి పని చేసావమ్మా, నీకేం తక్కువ, మరి ఇంట్లో బోల్డంత డబ్బు ఉంది, బోల్డని అపార్ట్మెంట్లు ఉన్నాయి, నీకు ఎప్పుడో కొనిపెట్టాను నేను, ఇవన్నీ నాకు తెలుసు, ఇప్పుడు నేను చెప్పేస్తేగా ఇది కూతురు ఎలా ఉండాలో, ఎలా అత్తగారింటికి వెళ్ళి ఏ విధంగా ప్రవర్తించాలి. వెంటనే 3 రాగానే తల్లికి ఫోన్ చేసేయటం ఏదైనా. పాప అతను విసుకొచ్చి ఈ ఆఫీసు నుంచి ఇంటికి రాగానే ఏదో విసుగులోనో ఏదో మాట అంటే వెంటనే అమ్మకి ఫోను, ఏం పర్వాలేదు 498 కేసు పెట్టేద్దామని, ఏం పర్వాలేదు వచ్చేసి. ఇప్పుడు జరుగుతున్న నేపథ్యం ఇది. చాలా మంది కుటుంబాలు, కాపురాలు చెడిపోతున్నాయి ఆడపిల్లల తల్లుల వల్లే. ఇది వాస్తవం. ఈ చేతిలో మొదనష్టపు ఫోన్ ఎప్పుడైతే వచ్చిందో కాపురాలే కాదు, పిల్లలే కాదు, అందరూ చెడిపోతున్నారు. మామూలుగా లేదు. భర్త టిఫిన్ తినక బయటికి వెళ్ళగానే మెట్లు దిగుతాడు లేదు, ఎక్కడికి వెళ్తున్నావు, ఎప్పుడు వస్తావు, ఎక్కడ తిన్నావు, దీనికి ఎప్పుడు అనుమాన ప్రోగం. అరే నీకోసమే కదా వాడు పోతున్నాడు ఉద్యోగం చేసి సంపాదించి తీసుకురావడానికి, వాడు సుఖంగా ఉండని వద్దా? వాడు వేసుకునే ప్యాంటు చొక్కా ఖరీదు 1500-1000 రూపాయలు ఉండదు, నీకు తెచ్చి తగిలిస్తున్నాడు. అన్ని పెద్ద పెద్ద పట్టు చీరలు, నగలు అన్ని తీసుకుని వచ్చి తన స్టేటస్ అంతా నీ మీద కుమరిస్తున్నాడు కదా.
అర్థం చేసుకోవద్దు, ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉండద్దు, ఒకరి పట్ల ఒకరికి అనురాగం ఉండద్దు. ఏమిటి కుటుంబ వ్యవస్థ అంటే? మాంగళ్యం తంతునా నేను మమ జీవన హేతునా. నీ మెడలో ఈ మాంగళ్యం కడుతున్నాను, నా జీవితానికి అర్థమో నువ్వే, పరమార్థమో నువ్వే, అన్నీ నువ్వే, నువ్వే నూరేళ్లు బతుకమని చెప్తున్నాడు ఆయన అక్కడ. నువ్వు లేని నాడు నేను లేను, అన్నీ నువ్వు చెప్పినట్టు నేను నడుచుకుంటా, అలాగే నేను చెప్పినట్టు నువ్వు నడుచుకో. తలంబరాలు పోసుకుంటే ఇద్దరు అనుకుంటారు నీ వల్ల నాకు సంతానం కలుగుగాక అని తలంబరాలు పోస్తోంది అంటున్నాడు అబ్బాయి. అబ్బాయి అంటున్నాడు నీ వల్ల నాకు సంతానం కలుగుగాక. ఇతనంటున్నాడు పెళ్లి కొడుకు పెళ్లి కూతురుతో అంటున్నాడు నీ వల్ల నాకు సత్సంతానం కలుగుగాక. అంటే తప్పకుండా నీకు సంతానాన్ని ఇస్తాను, కానీ వాళ్ళని పోషించేటటువంటి ఉద్యోగమో వ్యాపారమో నువ్వు చేయదుగా. కానీ మళ్ళీ రెండోసారి తలంబరాలు పోస్తుంది. మంత్రార్థం ఇది. సరే అయితే నేను ఉద్యోగమో వ్యాపారమో సంపాదించుకొస్తాను, సంపాదించుకొచ్చినటువంటి డబ్బును సద్వినియోగం చేయదుగా. కానీ మళ్ళీ అతను పోస్తున్నాడు. మీ అమ్మగారు వస్తేనే ఒక రకంగా, మా అమ్మ వస్తే ఒక రకంగా ఉండద్దు, మీ వాళ్ళు వస్తే ఒక రకంగా, మా వాళ్ళు వస్తే ఒక రకంగా లేకుండా ఎగ్జిబిషన్లో ఫ్రీగా వస్తేనే 1 కొంటే 4 వస్తున్నాయి అని చెప్పి పెద్దానికి ఎగబడమాక. అలా సద్వినియోగం చెయ్యి, సద్వినియోగం చేసే తెలివితేటలు నువ్వు పొందుదువుగాక. ఇద్దరికి ఒప్పందం కుదిరిపోయి వేడుకగా పోసేసుకున్నారు తలంబరాలు. ధర్మేచ అర్థేచ కామేచ నాతి చరామి నాతి చరితవ్య. నిన్ను నేను అధిగమించను, నేను నన్ను అధిగమించదు, ఇద్దరు కలిసి మాట్లాడుకుందాం. పెళ్లినాడు ప్రమాణాలు చేసుకున్నారు. మరి ఆ తర్వాత ఏమవుతుంది? ఎందుకు ఇవాళ ఈ దుర్వ్యవస్థ ఎందుకు వచ్చింది భారతదేశానికి? ఒకవైపు ప్రపంచ దేశాలన్నీ మన భారతీయ దాంపత్య ధర్మాన్ని అడాప్ట్ చేసుకుందామని, భారతీయ కుటుంబ వ్యవస్థలో ఎటువంటి రోగాలు ఉండవని, ఎటువంటి రొస్టులు ఉండవని అద్భుతంగా ఉంది భారతీయ కుటుంబ వ్యవస్థను అధ్యయనం చేసి వాళ్ళందరూ ఇవాళ కుటుంబ వ్యవస్థ వైపు పరిగెడుతూ ఉంటే, మృగా కా పాస్ కస్తూరి బాస్ అపనా ఖోజౌ ఖోజౌ ఘాస్. కస్తూరి మృగం దగ్గర కస్తూరి వాసన వస్తూ ఉంటే చుట్టూ గడ్డిలో వెతుక్కున్న చందాన మనం ఎక్కడో వెతుక్కుంటున్నాం. మనం చాలా ఆలోచించాల్సిన విషయాలు ఉన్నాయి. ఎక్కడో వెతుక్కుంటున్నాం, వాళ్ళందరూ ఇటువైపుకు చూస్తున్నారు, మనం ఎక్కడికో చూస్తున్నాం. ఎందుకని కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోతుంది? ఉమ్మడి కుటుంబాలు ఎందుకని పోతున్నాయి? నేను చాలా గ్రామాలు తిరిగాను, చాలా చోట్ల చూశానంటే రాయలసీమ, తెలంగాణ ఏరియాలో ఇక్కడ అక్కడ చాలా మంది ఇప్పటికీ కూడా కుటుంబ వ్యవస్థ ఇంకా చెడకుండా ఉన్న కుటుంబాలు చాలా ఉన్నాయి. అలాంటి కుటుంబాల వల్ల, అలాంటి సత్యాన్ని ధర్మాన్ని ఆచరించేటటువంటి కొన్ని కుటుంబాల వల్ల ఇంకా మనం మనగలుగుతున్నాం. గుర్తుపెట్టుకోండి సోదరులారా. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు నేను. మనందరం తెలుసుకోవాల్సింది ఇది. ఆ ఎగ్జాంపుల్ ద్వారానే మనకు అర్థమైపోతుంది ఎలాంటి వ్యవస్థలో మనం ఉన్నామని. అదొక బ్రాహ్మణ అగ్రహారం. ఆ అగ్రహారంలో వేద పండితులందరూ నివసిస్తున్నటువంటి కాలనీ అది. పాపం ఒకరోజు దొరుకుతుంది, ఒకరోజు దొరకదు. అర్చకులు ఉంటారు, పూజారులు ఉంటారు, వేదం ఆదరించే వాళ్ళు ఉంటారు, ఆదరించిన వాళ్ళు ఉంటారు. భిక్షకు వెళ్తే ఒక రోజు భిక్ష వేసేవాళ్ళు ఉంటారు, భిక్ష వేయని వాళ్ళు ఉంటారు. అలాగే రోజు ఈ దరిద్రాన్ని ఎక్కడ భరించని చెప్పి ఒక ఇల్లాలు ఆ రోజున ఈ దరిద్రాన్ని నేను ఎక్కడ పడను పొయ్యిలో ఉమ్మేసింది కోపంతో. మర్నాడు వెళ్ళి పొయ్యిని శుభ్రం చేస్తూ ఉంటే అందులో ఒక వెండి కాయిన్ దొరికింది, వెండి నాణ్యం. ఏంటి, నేను ఉమ్మేసిన చోట వెండి నాణ్యం దొరకడం ఏమిటి అని కనుక నాణ్యాన్ని తీసి ఆ బూడిదంతా దులిపేసి చూసుకుంటే దగదగ మెరిసిపోతుంది. అబ్బో ఇదేంటి విచిత్రంగా ఉంది అని మళ్ళీ చూద్దామని మళ్ళీ ఊసింది. మళ్ళీ కాయిన్ వచ్చింది. రోజు వస్తుంది, రోజు కాయిన్లు వస్తున్నాయి. ఇక ఆడవాళ్ళ నెట్వర్క్ గురించి మీకు చెప్పనక్కర్లేదు, మొత్తం అగ్రహారానికి చెప్పేశారు. మా ఇంట్లో ఆయన తెలిసింది. ఎందుకని వాళ్ళ ఇంట్లోనే చూస్తుంటేనే ఇంట్లోనే అబ్బో సోఫా సెట్లు, ఇక బిల్డింగ్లు, ఇక మామూలుగా కాదు కార్లు గీర్లు, ఇంటి నిండా ఫర్నిచర్తో సహా దిగేసేసింది. మొదటి ఊసింది. ఏంటిదంటే ఇగో ఇట్లా ఊయడం. అయితే మనం వద్దాం, మనం ఊసుకుందాం, మనం అందరూ ఊయడం మొదలెట్టారు. అందరికీ కాయిన్స్ దొరుకుతున్నాయి. ఒక్కడు మాత్రం ఆ పని చేయలే. నాన్న అందరూ ఊస్తున్నారు నాన్న, మనం కూడా వద్దాం అని కొడుకు వెళ్ళి తండ్రిని అడిగాడు. అరే నిత్యాగ్ని గోత్రంలా మనం బ్రాహ్మణులం, అందరికీ ధర్మాన్ని నేర్పించవలసిన వాళ్ళరా మనం ఆ పని చేయకూడదు నాన్న అంటాడు తండ్రి. సరే అని ఊరుకున్నాడు. మళ్ళీ వారం తర్వాత వచ్చాడు ఈ కొడుకు. నాన్న బయటికి వెళితే నేను ఈ అవమానాలు తట్టుకోలేకపోతున్నా, నన్ను చూసి అందరూ వీడు చేతకానివాడు, దద్దమ్మ, బతకడం చేతకానివాడు అని చెప్పి నన్ను అందరూ
తిడుతున్నారు నాన్న, అవమానపరుస్తున్నా, నేను ఈ అవమానం తట్టుకోలేకపోతున్నా, ఇక్కడ ఉండనన్నా ఉయ్యనన్నా వద్దాం, లేదంటే ఈ గ్రామం వదిలేసి అగ్రహారం పోదాం ఎక్కడికన్నా. సరేనా, నీకొంత ఓర్పు లేకపోతే నువ్వు అన్నట్టుగా వెళ్ళిపోదాం పదని చెప్పి ఆ కాకి సంచిలో ఒక పంచ ధోవతి ఆ పుస్తకం పెట్టుకుని కొడుకుని తీసుకుని అగ్రహారం అలా గుమ్మం అలా దాటి రోడ్డు మీదకి వెళ్ళారండి. వెనక్కి తిరిగి చూస్తే అగ్రహారం మొత్తం తగలబడిపోయింది. దేనివల్ల? ఈయన అక్కడ ఉండడం వల్ల, ఈ అగ్నిహోత్రావధానులు గారు అక్కడ ఉండి సత్యాన్ని ధర్మాన్ని నిష్టగా ఉండడం వల్ల వీళ్ళ వల్ల ఆ 99 మంది కాపాడబడ్డారు, ఇప్పటి వరకు అనుభవించారు. ఈయన ఎప్పుడే ఈ ధర్మం అక్కడి నుంచి ఎప్పుడైతే వెళ్ళిపోయిందో మొత్తం తగలబడిపోయింది. ఇప్పటికీ మన దేశంలో కూడా ఒక ఆఫీసులో ఒక 50 మంది ఉంటే 40 మంది పని చేయకపోతే 10 మంది పని చేయడం వల్ల జరుగుతుంది కార్యాలయాల. టీ కనొకడు, కాఫీ కనొకడు, సిగరెట్ కనొకడు, ఇంకోటి పోతానే ఉంటారు. మనం చూస్తున్నాం కదా ఎంతమంది బాధ్యతతో పనిచేస్తూ ఉంటారు. అట్లాగే దేశం మొత్తం మీద కూడా 130 కోట్ల భారతీయులలో కూడా 1 కోటి మంది, లేకపోతే 2 కోట్ల మంది, లేకపోతే 5 కోట్ల మందిని సిన్సియర్గా పనిచేయడం వల్ల ఇలా మనం ఉండగలుగుతున్నాం. వాళ్ళు కూడా లేనప్పుడు ఏమవుతుందో మనం కూడా ఒక బస్సులో అందరూ మునిగిపోయినట్టు మనం మొత్తం మునిగిపోతాం. ఇది పరిస్థితి. కాబట్టి సత్యాన్ని ధర్మాన్ని ఎవరైతే ఆచరిస్తారో, ఇది బాగా వినాలి మీరు, మళ్ళీ రేపటి సత్యయుగానికి పునాదులవుతారు. ఇవాళ ఈ రోజున ఇప్పుడు ఈ కలియుగంలో పండిన పంట మీద, ఆ పండినటువంటి మేలు విత్తనాల మీద రాబోయే సత్యయుగానికి అవే పునాది విత్తనాలు. అది మీరు కావాలి, అది మీరు కావాలి. వర్షాకాలంలో చల్లిన విత్తనాల మీదనే వచ్చే పంటంతా ఆధారపడిందిగా. ఇప్పుడు విత్తనాలే కదా దాచుకుంటాం, ఇప్పుడు పండిన విత్తనాలే కదా దాచిపెట్టుకుంటాం మనం. ఆ విత్తనాలు చల్లితేనే కదా మళ్ళీ పంట పండేది. కాబట్టి ఇప్పుడున్నటువంటి ఈ విత్తనాల మీద రాబోయే సత్యయుగం ఆరంభమవుతుంది. ఎవరు దైవానికి ధర్మానికి అనుగుణంగా, ప్రకృతికి అనుగుణంగా ఎవరైతే నడుచుకుంటాడో అతని మీదే సత్యయుగం ఆరంభమవుతుంది. అరే వాళ్ళందరూ సుఖపడిపోతున్నారు, వాళ్ళు అలా ఉన్నారు ఇలా ఉన్నారని మనం పరుగులు పెట్టామనుకోండి, యాష్ట వస్తుంది తప్ప అందులో కలిసి వచ్చేది ఏమీ లేదు. సింపుల్గా ఉన్నతంగా ఆలోచిస్తూ సాదాగా జీవిస్తూ ఎవడైతే ఉంటాడో వాడి మీదనే ప్రారంభమవుతుంది. ఇది సత్యం సత్యం సత్యం. భాగవతంలో కూడా వేదవ్యాసుడు కూడా చెప్పాడు ఈ విషయాన్ని. ఎవరైతే, ఎందుకంటే తరించకోరేటటువంటి వాళ్ళకి, ముక్తి కోరేటటువంటి వాళ్ళకి కలియుగానికి మించినటువంటి గొప్ప అవకాశం మరొకటి లేదని చెప్పాడు భాగవతంలో. ఎందుకని, ఎవరైతే ఇందాక నేను చెప్పినట్టుగా ఎవరైతే ధర్మం వైపుకి ఎవరైతే వెళ్తుంటారో, విశిష్ట వ్యక్తులను ఎవరైతే తయారు చేస్తారో, ఇప్పుడు మీరు చేస్తున్న పని ఏమిటి? ఒక ప్రవచనం ద్వారా, ఒక ఉత్తేజాన్ని, ఒక ప్రేరణనిచ్చే ఒక ప్రసంగం ద్వారా ఒక మనుషులలో ఒక రకమైనటువంటి ఒక భావాలను ఉత్పన్నం చేసి ఒక మంచి మనుషులుగా ఎవరైతే తయారు చేస్తారు విశిష్ట జీవులని, ఆ విశిష్ట జీవుల మీద యుగం ప్రారంభమవుతుంది. కాబట్టి అలా అందిపుచ్చుకున్న వేళ తానుగా దిగి వచ్చి చెయ్యి పట్టుకుని, పిల్లవాడు కనుక నడుచుకుంటూ వస్తూ ఉంటే అమ్మ 10 అడుగులు వేసి వాడిని ఎత్తుకొస్తుంది చూసారా? ఎవరైనా పిల్లాడు అలా నడుచుకుంటూ ఉండున్నాను, నేనే వస్తున్నాను పట్టుకుంటారు. అలా నడుస్తున్నటువంటి వాడిని దైవమే తానుగా వచ్చి చెయ్యి పట్టుకుని నడిపిస్తాడు. ఇది తథ్యం తథ్యం తథ్యం. అందుకని మనం పారాయణలు చేస్తున్నాం, సహస్రనామార్చనలు చేస్తున్నాం, అష్టోత్తరాలు చేస్తున్నాం, దేవాలయాలకు వెళుతున్నాం, దర్శనం చేసుకుంటున్నాం, వ్రతాలు చేస్తున్నాం, అన్నీ చేస్తున్నాం. కానీ కర్తవ్యం పట్ల, భగవంతుడి పట్ల, కర్తవ్యం పట్ల కన్నులు మూసుకున్నవాడు భగవంతుడి ముందు కూర్చున్న ప్రయోజనం లేదు. భగవంతుడు కర్తవ్య స్వరూపుడై ఉన్నాడు, అతడిని ఆరాధించండి అని చెప్పింది వేదం కానీ భగవద్గీత కానీ. అందుకని మన కుటుంబంలో ఉన్న మన కర్తవ్యం ఏమిటి? తల్లి తండ్రి బాధ్యత ఏమిటి? మాతృదేవోభవ అన్న తల్లి పితృదేవోభవ అంటూ తండ్రిని పరిచయం చేస్తుంది. ఆ తండ్రి తీసుకుని వెళ్ళి చేయి పట్టుకుని ఆచార్య దేవోభవ అంటూ గురువును పరిచయం చేస్తున్నాడు. ఆ గురువు ఏం చేస్తున్నాడు? సమాజాన్ని పరిచయం చేస్తున్నాడు, అతిథి దేవోభవ అని. ఆ పిల్లవాడిలోని మానవత్వాన్ని మేలుకొలుపుతూ వాడిని ఒక గొప్ప వ్యక్తిగా తయారు చేస్తాడు. అలా శాంతినికేతన్లో రవీంద్రనాథ్ ఠాగూర్ లాంటి శాంతినికేతన్లో కానివ్వండి, మన తెలుగు వాళ్ళ రఘుపతి వెంకటరత్న నాయుడు గారు కానివ్వండి, అరవింద ఘోష్ ద లాస్ట్ స్కూల్ అని ప్రారంభించినటువంటి అరవింద ఘోష్ గారి, వీళ్ళందరూ కూడా గురుకులాలలో పెట్టి
శిష్టాచారాన్ని పాటిస్తూ మరి అటువంటి విశిష్టమైన వ్యక్తుల్ని తయారు చేశారు ఈ సమాజానికి. అలాంటి విశిష్ట వ్యక్తులను తయారు చేశారు కాబట్టే బాలగంగాధర తిలక్ అనే ఒక మహాశయుడు స్వతంత్ర సంగ్రామ పోరాటంలో పోరాడి ఇదిగో ఛత్రపతి శివాజీ మహారాజు గారి యొక్క జయంతి ఉత్సవాలని ఇలా గణపతి నవరాత్రి ఉత్సవాలని మండపాలలో పెట్టి మనం ప్రారంభించి చేసింది ఎందుకోసం? ఈ నేల మీద పుట్టిన వాళ్ళే ఇద్దరు చూడండి, అది మనకి గర్వకారణం. ఎందుకు? ఏకాత్మతా భావనతో అందరూ ఉండాలని. నువ్వు నేను వేరు కాదు, మనది వసుదైవ కుటుంబకం. మనందరం కూడా పార్వతీ పరమేశ్వరుల సంతానమే. మనందరికీ బంధుత్వాలు ఉన్నాయి. అందుకనే మన కల్చర్లో వరుస ఉన్నా లేకపోయినా బాబాయ్, పిన్ని, వదిన అని పిలుచుకునేటటువంటి సంస్కృతి మనది గొప్పది. ఎందుకంటే ఆ విధంగా చూసుకుంటే మనందరికీ ఆ బంధుత్వం ఉన్నది. దౌర్భాగ్యవశాత్తు ఇక బాబాయిలు ఉండబోటం లేదు, పిన్నులు ఉండబోటం లేదు, వదినలు ఉండబోటలేదు. కాబట్టి మనకు ఉన్నవాళ్లే మనకి వదినలు, ఉన్నవాళ్లే మనకి బాబాయిలు, ఉన్నవాళ్లే మనకి పిన్నులు. దాంతో కులంతో సంబంధం లేదు, భాషతో సంబంధం లేదు, ప్రాంతానితో సంబంధం లేదు. ఇది మన భారతీయ ఏకాత్మత. ఆ ఏకాత్మతా భావన మనల్ని ఉద్దీపింపజేయడం కోసమే ఈ మండపాలను ఏర్పాటు చేసి ఈ విధంగా చేస్తున్నారు. అంటే నేను చాలా మండపాలలో చూశాను, కానీ విభిన్నంగా 57 సంవత్సరాల నుంచి ఉపన్యాసమాలిక పేరిట మీరు చేస్తున్నదే నిజమైనటువంటి గణపతి నవరాత్రులు. ఇది ముఖస్థుతి కాదు, పొగడ్త కాదు. కొనసాగించండి పట్టుదలగా. మీ దగ్గర నుంచి కొన్ని మేలైన విత్తనాలు తయారై సమాజానికి రేపు ఎన్నో సేవలు అందించగలగాలి. అందుకు ఎన్ని మన పూర్వీకులు ఏది పెట్టినా ఏది చేసినా కూడా ఎంత అద్భుతం. ఇక్కడ గణపతిని మీరు చూస్తున్నారండి, ఆయన కూర్చున్నది, ఆయన తలకాయ, ఆయన చెయ్యి, వేలి ముద్ర, ఇవన్నీ చూడండి. ఎందుకింత తలకాయ, ఎందుకింత బొజ్జ? ఈ బ్రహ్మాండం మొత్తానికి ఆయన అధ్యక్షుడు. ఈ బ్రహ్మాండం మొత్తానికి ఆయన అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఎంత పెద్ద తలకాయ ఉండాలి ఆయనకి, ఎంత పెద్ద బ్రెయిన్ ఉండాలి. అందుకని చిన్ని కళ్ళు చూసిందే చూడగానే గ్రాస్ప్ చేసేస్తాడు. ఆ తొండం కింద సూదిని కూడా తీసేయగలుగుతుంది. ఆ చెవులు జ్ఞానాన్ని సముపార్జించే చాటల్లాంటి చెవులు. ఆయన రూపాన్ని కనుక చూస్తే మొత్తం జ్ఞానానికి ప్రతీక, ఓంకారానికి ప్రతీక గణపతి. ఈ 9 రోజులు పూజ చేసి నిమజ్జనం ఎందుకు చేస్తున్నాం? ఈ జ్ఞానం అనేటటువంటిది ఒక్క భారతదేశానికి మాత్రమే పరిమితం కాదు, ఇది దేశ కాలాలకు అతీతమైనది. కాబట్టి ఆ ప్రవాహంలో యావత్ ప్రపంచానికి జ్ఞానాన్ని అందించాలి. కాబట్టి ఇది అందుకే విశ్వగురు స్థానంలో ఉన్నది. కాబట్టి ఇది జ్ఞానభూమి, కర్మభూమి, మోక్షభూమి, తపోభూమి, వేదభూమి. కాబట్టి ఇది అందరికీ వెళ్ళాలనే దీంతో ఆ నీళ్లలో కలపడంలో ఒక తాత్వికము, ఆ 21 పత్రులని కలిపినటువంటి ఔషధ గుణాలు కలిగినటువంటి ఆ పత్రులను కనుక నీళ్లలోనూ, చెరువుల్లో, బావుల్లో వేస్తే అప్పటి వరకు వర్షాకాలంలో వచ్చినటువంటి ఆ సూక్ష్మ క్రిములన్నింటినీ కూడా మన శరీరంలోకి వెళ్లకుండా ఔషధ గుణాలు కలిగిన ఈ మొక్కలు అందులో కలపడం వల్ల తాగే నీటి వల్ల మనకి రోగాల బారిన పడకుండా ఆఖరికి ఆయనకి చేసే పదార్థాల దగ్గర నుంచి కూడా ఆ పుడుములు కానివ్వండి, ఉండ్రాళ్ళు కానివ్వండి, పానకం కానీ పచ్చి పదార్థాలు మన చేత తినిపింపజేసి ఆ వర్షాకాలంలో మన శరీరంలోకి వెళ్ళిన సూక్ష్మక్రియల్ని మలం ద్వారా విసర్జింపజేయడం కోసం పండుగలలో ఆరోగ్యాన్ని, సాంఘికపరమైన ఆలోచన. వినాయక చవితి పండుగ వస్తుందని ఎన్ని లక్షల మంది దాని మీద బ్రతుకుతున్నారండి. అది మన హైందవులో ఉన్న గొప్పతనం. అది ఒక కొబ్బరికాయ కొంటే, ఒక పూలదండ కొంటే, ఒక కుంకుమ ప్యాకెట్ కొంటే, ఒక ప్రసాదానికి కావాల్సిన సామాగ్రి కొంటే, ఒక్క కొబ్బరికాయ కొంటే ఆ కొబ్బరికాయ 30 రూపాయల మీద ఎంతమందికి ఆ సంపద పంచబడుతోంది? చెట్టు ఎక్కిన వాడికి, ఎక్కి దించిన వాడికి, లారీ మీదకి ఎక్కించిన వాడికి, ట్రాన్స్పోర్ట్ డ్రైవర్కి, మళ్ళీ మన షోలాపూర్ వరకు తెచ్చిన వాడికి, హోల్సేల్ మర్చెంట్, మళ్ళీ రీటైల్ మర్చెంట్ దగ్గర నుంచి కస్టమర్ వరకు ఎంతమందికి డబ్బు పంచబడిందండి. ఇది మన హైందవ సంస్కృతిలో ఇన్ని పండుగలలో ఇన్ని పరమార్థాలు పెట్టడమే కాకుండా లివ్ అండ్ లెట్ లివ్, నువ్వు బ్రతుకు, అందరినీ బ్రతకనివ్వు. ఇదండి మనది. అందుకనే మనకు ఒక్క పుస్తకం లేదు. ఉపనిషత్తులు, వేదాలు, రామాయణ, భారత ఇతిహాసాలు, భాగవత ఇతిహాసాలు, కావ్యాలు, పద్యాలు ఒకటనే అన్ని హాయిగా నీకు స్వేచ్ఛనిచ్చేశాడు భగవంతుడు. ఆ కుటుంబ వ్యవస్థకి కూడా మూల కారణం పార్వతీ. నాకు 2 కుమారస్వామి ఈయన ఉన్నాడు, నాకు కుటుంబ వ్యవహారాలు తెలియవు, నేను బైరాగిని, నాకు ఏ బట్టలు కొనుక్కోవాలో నాకు తెలియదు,
ఏం తినాలో నాకు తెలియదు, నేను బైరాగిని, అన్నీ నువ్వే చూసుకోమన్నాడు పాలు. అందుకనే మన భారతదేశంలో ప్రతి స్త్రీయే మగవాడికి బట్టలు కొన్న ఆవిడే, అతనికి కావలసిన పదార్థాలు ఏది తినాలి, ఏది తింటే రుచిగా ఉంటుందో చెప్పేది ఆవిడే, ప్రతిదీ ఆవిడే. కాబట్టి ఆ కుటుంబ వ్యవస్థ నుంచే ఈ కుటుంబం కూడా నడుస్తోంది. ఏనన్నా భర్త బయటికి వెళ్ళేటప్పుడు భార్య, ఏవండి మీ సూట్ కేసులో బట్టలు పెట్టాను, ఖర్చీఫ్ కూడా పెట్టాను, మీకు ఇదిగో రాత్రి తినడానికి ట్రైన్లో పెరుగన్నం పెట్టాను, టాబ్లెట్స్ పెట్టాను, జాగ్రత్త ఎదుగో బెడ్షీట్ పెట్టాను, అన్ని పెట్టి పంపిస్తుంది. పాపానికి అనామరూపాలు ఇచ్చి పంపిస్తుంది. మళ్ళీ ఇంటికి వచ్చాక ఏమి ఇదిగో సూట్ కేసు ఆమెకి ఇచ్చేస్తున్నాడు. ఈ పరస్పర పరిపోషకాలు అనేటటువంటిది ఈ ఆధునిక స్త్రీలకు అర్థం కావాలి. స్త్రీ నుండి పురుషుడు పొందవలసింది పోషణ, పురుషుడు నుండి స్త్రీకి అందవలసింది రక్షణ, నీకు నేనున్నాననే భరోసా. పరస్పర పరిపోషకాలు, ఇంటర్ డిపెండెంట్ కాంప్లిమెంటరీ కౌంటర్ పార్ట్స్ భార్యాభర్తలు అంటే ఆ కుటుంబ వ్యవస్థకు మూలకందం వాళ్ళు. అటువంటి వాళ్ళు ఇవాళ ప్రొద్దున లేవగానే తెలుగు ఛానల్స్ మీకు వస్తాయో లేదో నాకు తెలియదు, ఇక్కడికి టీవీ సీరియల్స్ అత్తకు మీద కోడలు, కోడల మీద అత్త, ఆడపడుచు, తోటి కోడళ్ళు ఒక్కటని పెద్ద పెద్ద నగలు, పెద్ద పెద్ద పట్టు చీరలు, పెద్ద పెద్ద బంగ్లాలు, సోఫా సెట్లు, ఆ భవనాలు చూస్తే అటువంటి వాళ్ళు పగలు కూడా నగలు పెట్టుకుని ఒకళ్ళ మీద ఒకళ్ళ విషం కక్కుకుంటూ, ఒకళ్ళ మీద ఒకళ్ళ కుట్రలు కుతంత్రాలు కన్నుకుంటూ సీరియల్స్. నేను రోజు పొద్దున్న రాధాకృష్ణ సీరియల్ చూస్తా, మహాభారతం ఆ టైంలో అడ్వర్టైజ్మెంట్ అద్భుతంగా నేను ఇక్కడ ఆస్వాదిస్తున్నాను. రాధాకృష్ణ సీరియల్ వాళ్ళిద్దరి యొక్క ప్రణయ కలాపాలు, ఆ అద్భుతమైనటువంటి రాసలీల చూసి ఆనందిస్తూ ఉంటే మధ్యలో చండాల జబర్దస్త్ ప్రోగ్రామ్ అనేది అడ్వర్టైజ్మెంట్ వేస్తాడు. ఏది మనం మంచి భోజనం చేస్తుంటే పంటి కింద రాయిలాగా ఈ అడ్వర్టైజ్మెంట్స్. ఇదా అంటే దేశ శ్రేయస్సు కోరుకోవడం, సమాజ శ్రేయస్సు కోరుకోవడం ఇదా? కాబట్టి పెద్దలైనటువంటి వాళ్ళు మారితే పిల్లలు మారుతారు. పెద్దలంటే ఎవరు? మేధావులు. ఈ సమాజం కోసం బాధ్యత తీసుకున్నాం అనుకున్న వాళ్ళు ముందు మారినప్పుడు, సమాజ హితం నిజంగా కోరుకుంటున్నాం అనుకున్నప్పుడు సమాజానికి ఏది హితమో ఏది హితం కాదో ఆలోచించవలసినటువంటి వాళ్ళు. కాబట్టి కుటుంబ వ్యవస్థ చెడిపోతున్నది ఎవరి వల్ల? యువత చెడిపోతుందంటే ఎవరి వల్ల? మా ఇంటి దగ్గర ఉంది ఒక వీధి నిండా రోజు సాయంత్రం నేను మా గుడి దగ్గర నుంచి అటు వెళ్తూ ఉంటే అడుగడుగున బార్లు, పబ్బులు, 14-15 సంవత్సరాల పిల్లలు బారులు తీరి ఉంటున్నారు అక్కడ, ఆడపిల్లలతో సహా. ఎవరి తప్పు? ఒక్కళ్ళిద్దరు పిల్లలు ఒక్కడే కదండి మనకి, ఇంకా వాడికి కాకపోతే ఇంకెవరికండి? వాడు తండ్రి కోపడుతుంటే తల్లి వెనకేసుకురావటం, తల్లి కోపడుతుంటే తండ్రి వెనకేసుకురావటం, లేకపోతే ఇంకెవరో మధ్యలో వచ్చి ఇన్వాల్వ్ అవ్వటం, ఇవన్నిటి వల్ల కారణాల వల్ల పిల్లలకి మంచి చెప్పడం అనేటటువంటి విషయంలో అందరం ఫెయిల్యూరే. తల్లి చేతులు ఒక ఫోను, తండ్రి చేతులు ఒక ఫోను. అమ్మమ్మలు నాన్నమ్మలు ఇంట్లో ఉండడానికి వీలు లేదు, వాళ్ళు ఓల్డ్ ఏజ్ హోముల్లో ఉండాలి, మా స్వేచ్ఛకు భంగం. వాళ్ళన్నా ఉంటే ఇంట్లో కూర్చొని ఏదో నాన్న కసరారా పద్యాలు చెప్పిస్తాను, మంచి కథలు చెప్తాను, అమ్మమ్మ నాన్నమ్మ పాపం వాడు వెళ్ళినప్పుడు వాడికి ఏదో ఇష్టమైంది తినిపించి వండి పెట్టి చూస్తుంది. అది లేదు, వాడు ఏం చేస్తాడు? ఇప్పుడు ఆలోచిద్దాం, మనం ఆలోచిద్దాం. కాబట్టి మనం పదే పదే పిల్లలు తప్పు చేస్తూనే ఉంటారు. ఏంటంటే అసలు పిల్లలు తప్పు కాదండి బాబు, పిల్లలు మంచివాళ్ళు. తెల్ల కాగితం లాంటి వాళ్ళ మీద మరక వేస్తున్నది మనమే. మనం అబద్ధాలు ఆడుతూ వాడిని అబద్ధాలు ఆడొద్దంటాం, మనం తాగుతూ వాడిని తాగొద్దంటాం. ఎలా వింటాడు వాడు? స్కూల్లోనే మా టీచర్ అబద్ధం ఆడొద్దని చెప్పింది, ఇక్కడ వాళ్ళు చూస్తే అబద్ధం ఆడితే పర్వాలేదంటున్నారు. నేనేం చెప్పాలి? పిల్లడు ప్రశ్నిస్తున్నాడు, వాళ్ళ ప్రశ్నలు వినండి. వాళ్ళకి చాలా డౌట్స్ ఉన్నాయి మన మీద, ఆ డౌట్స్ క్లారిఫై చేయండి. ఒక పాప నన్ను అడిగింది, కర్ణాటక వెళ్ళినప్పుడు ఒకసారి చాలా వైరల్ అయింది, మీ దాకా వచ్చిందో లేదో నాకు తెలియదు. కృష్ణదేవరాయ కాలేజీలో ఒక పాప నన్ను అడిగింది, అమ్మమ్మ అన్నయ్య రోజు అన్నయ్య ఇంటికి పంపిస్తుంది, బయటికి పంపిస్తుంది ఫ్రెండ్స్ ఇంటికి రాత్రిపూట ఉండడానికి. ఈ మధ్య కొత్తగా కల్చర్ వచ్చింది, ఎందుకంటే మేనత్త పిల్లలు మేనమామ పిల్లలు ఉండి కలిసి ఆడుకునేవారు, చుట్టాలు ఇంటికి పంపించేవాళ్ళు, సెలవులు వస్తాయి. వాళ్ళ చుట్టాలు ఎవరైనా రమ్మట్లేదు, వీళ్ళు పోవడానికి చుట్టాలు లేరు, వీళ్ళు పోవడలా. ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తున్నారు, నైట్ స్టే అనేది కొత్త కల్చర్ వచ్చింది, ఇక్కడ వచ్చిందో లేదో నాది హైదరాబాద్లో బాగా వచ్చేసింది. మరి అన్నయ్యని పంపిస్తుంది, మరి నన్ను ఎందుకు పంపించిందమ్మమ్మ? నేను రాగానే నా వాట్సాప్లో ఎవరితో మాట్లాడాను, నేను ఎవరితో లెటర్స్ రాస్తున్నానా, నేను ఎవరితో మాట్లాడుతూ కొంచెం అరగంట లేట్ అయితే సరే ఎంతసేపు ఎందుకు అయింది, అలా ఎందుకున్నావు, నీ జుట్టు ఎందుకు రేగి, ఇలా నన్ను ప్రశ్నిస్తూ ఉంటుంది. అన్నయ్యని ఎప్పుడు ఇలా ప్రశ్నించలేదు, మరి నన్ను ఎందుకు ప్రశ్నిస్తోంది, ఇది వివక్ష కాదా అని అడిగింది.
అప్పుడు నేను అడిగాను పాపతో, అమ్మా బంగారం ఎక్కడ పెట్టుకుంటాం అన్నాను. అదేంటమ్మా బంగారం బీరువాలో పెట్టుకుంటాం, లాకర్లో పెట్టుకుంటాం, విలువైంది కదా అనింది. దీపారాధన ఎక్కడ పెట్టుకుంటాం? దీపారాధన పూజ గదిలో పెట్టుకుంటాం, నిధనం కాకుండా దానికి చెయ్యి అడ్డం పెడతాం, ఎందుకంటే అది నిధనం కాకూడదు కదా, దాని వెలుగు అన్ని చోట్ల ప్రసరించాలి కదా, దీపారాధన పూజ గదిలో ఉంటుంది, జాగ్రత్తగా పెట్టుకుంటాం. అలాగే ఒక చేనుకు కంచె ఎందుకు వేసుకుంటాం? ఆ చేనులో ఎవరు దొరబడకుండా ఉండడం కోసం. కరెక్టే అమ్మమ్మ. చూడమ్మా, బంగారం, విలువైనటువంటి బంగారాన్ని భద్రపరచుకోవటం ఎలాంటిదో, వెలుగుతూ ఉన్నటువంటి దీపారాధన నిధనం కాకుండా కాపాడుకోవటం ఎటువంటిదో, అలాగే అమ్మ నీ పట్ల చూపిస్తున్న భక్తి, ప్రేమ అమ్మ. ఎందుకంటే అన్నయ్య శరీర ధర్మాలు వేరు, నీ శరీర ధర్మాలు వేరు కాబట్టి అన్నయ్యకున్న హార్మోన్స్ వేరు, నీకున్న హార్మోన్స్ వేరు. ఇది సృష్టి చేసింది, ఇది సృష్టి చేసింది. కాబట్టి నీ పట్ల ఆరాధన, నిన్ను దేవతగా చూసుకోవడం కోసం ఈ విలువైన బంగారాన్ని, అందుకనే తండ్రి పుట్టగానే నా బంగారు తల్లి, నా కొండ, నా అమ్మడో అని తండ్రి ఎందుకంత ఇదిగా పిలుచుకుంటాడు? నా బంగారు తల్లి అంటాడు తండ్రి చూడగానే, మా అమ్మ పుట్టింది అంటాడు. అవునా కదా? అందుకనమ్మా అంత వివక్ష కాదు తల్లి, నువ్వు బాగా అర్థం చేసుకో. అన్నయ్యకి చెప్పాలి, రే ఎక్కడైనా కనుక ఆడపిల్ల కనిపిస్తే చెల్లిని చూసుకో, అమ్మను చూసుకో. మనకి నృసింహ శతకంలో పద్యం ఉంది, ఏది అన్యకాంతలడ్డమైన మాతృభావము చేత మరలువాడు. ఇవన్నీ మనకు ఇందాక చెప్పాను, మాతృవత్ పరదారాశ్చ, ఇతరుల భార్య తల్లితో సమానమని. అవన్నీ పిల్లవాడు ఎదుగుతూ ఉన్నప్పుడే వాడికి అమ్మ చెప్పాలి, అమ్మ చెప్పకపోతే అది కూడా తప్పే. కానీ నీ పట్ల అధికంగా శ్రద్ధ చూపించడానికి నువ్వు ఆరాధించబడే స్థితిలో నువ్వు ఉన్నావు కాబట్టి. అందుకని ఈ దేశంలో స్త్రీలకు పూజలు చేశారు తప్ప పురుషుడికి పూజలు చేయలేదమ్మా. సుమంగళి పూజని, సువాసిని పూజని, కన్యా పూజని స్త్రీలు పూజింపబడ్డారు, కానీ పురుషులకి ఎక్కడ పూజింపబడలేదు. ఏమంటే మీకు ఎప్పుడైనా ఎవరు పూజ చేశారా? ఈ మధ్యకాలంలో కాస్త బడితే పూజ చేస్తున్నారు ఆడవాళ్ళు, భార్యలు చాలా మంది తిరగబడుతున్నారు. నన్ను అడిగాడు ఒక ఆయన, ఏంటమ్మా ఇదివరకు ఎప్పుడు లేదు, ఏంటి అసలు పెళ్లి చేసుకున్నామని భయం వేస్తుంది, అసలు భార్యలు వస్తున్నారంటే భయం వేస్తుంది, ఎందుకమ్మా అంటే ఎదుగుతున్నారంటే, ఏమయ్యా మరీ నువ్వు అటు అన్యాయంగా మాట్లాడ మాకు. ఒకప్పుడు భార్యను రక్షించుకోవాలని బ్రిటిష్ వాళ్ళు అఘాయిత్యాలు చేస్తున్నారని, రక్షించుకోవాలని భద్రంగా పెట్టమని చెప్తే మీరేం చేశారు? ఆ భద్రపరచడం అనేది అణిచిపెట్టడం అనుకుని మీరందరూ అణిచిపెట్టడం మొదలెట్టారు ఆవిడని. ఏమై వసేయ్ అని పిలుస్తూ ఇక అసలు మీరు పరుగులు పెట్టించేసి ఆవిడని ఇష్టం వచ్చినట్టు వాడుకున్నారు కదా. ఆ భావాలు ఇంకా బ్రతికే ఉంటాయి, మనుషులకు పోయిన భావాలు మాత్రం బ్రతికే ఉంటాయి. అవి మళ్ళీ తిరగబడి చక్రవడ్డీతో మీ మీద తీర్చుకుంటున్నారయ్యా ఇప్పుడు వాళ్ళు. ఇది కూడా మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ యుగం వాళ్ళది, అర్థం చేసుకోండి. ఆ సినిమాలో చూపించినట్టు అంతేగా అంతేగా అనుకోవడమే ఇప్పుడు అలాగే అంటున్నారు. మొన్న మా మనోడు అడిగాడు, గుడికి తీసుకెళ్తే పంతులు గారు పువ్వు ఇచ్చాడు, బాబు చెవిలో పెట్టుకోమని. నన్ను అడిగాడు, ఏంటమ్మడి మగ పిల్లలు చెవిలో పెట్టుకోమంటారు ఎందుకనంటే, అంతేరా మరి ఎందుకని పెట్టుకోమంటారంటే, ఆడవాళ్ళేమో పూలు తలలో పెట్టుకుంటారు, వాళ్ళకి బ్రెయిన్ ఎక్కువ అని. మగవాడికి ఎందుకంటే చెవిలో పెట్టుకోమంటారు. ఏదో రోజా చెబుతూనే ఉంటుంది, ఈ చెవిలో చెబుతూ ఈ చెవిలో వినేమని ఒక అర్థం. ఆ పక్కింటి వాడు ఏమైనా పినిగారు అప్పటి చేతి కొనుక్కుంది, ఈ పక్కింటి వదిలిగా 4 రోజుల వలస మన్నే చేయించుకుంది, వాళ్ళ ఆయన అమెరికా వెళ్ళి ఇంత తెచ్చాడంట, ఇవన్నీ చెప్తుంటారు కదా. అవన్నీ చెవిలో విని చెవిలో వదిలేయండి అని చెప్పడానికి. అందుకని చెవిలో పువ్వు పెట్టాడు రైడ్ అనే సామెత కూడా పుట్టిందిరా అని మా వాడి. అవునా అమ్మమ్మ ఇందులో ఇంత ఉందా? అవునరా ఇంత ఉంది. అందుకని వాడు చెవిలో పువ్వు పెట్టుకోగానే అంతేగా అంట. చూసారా ఆ సినిమా? అంతేగా అనేటటువంటిది. అందుకని ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితుల్లో మీరు అంతేగా అనే మంత్రం పఠించండి, ఇలా అప్పుడే మీరు సుఖంగా ఉండగలుగుతారు. లేకపోతే ఇంకా రోజు మీరు భోజనం లేకుండా పడుకోవాల్సింది. సరదాగా కాసేపు నవ్వుకోవడానికి మనకి. కాబట్టి మన ఈ కుటుంబ వ్యవస్థ మళ్ళీ భావితరాలని అనుకుంటున్నాం కదా. ఇప్పుడు ఉన్నటువంటి తరం ఏదైతే ఉన్నదో అద్భుతమైనటువంటి తరం అండి ఇది. మనం అటు ఇటు కాకుండా సంధికాలంలో మనం ఉన్నాం, కానీ పిల్లలు మాత్రం వాడిని చిన్నప్పటి నుంచే కనుక మౌల్డ్ చేస్తే, వాడికి మన భారతీయ సంస్కృతిని గురించి కానీ మనదైనటువంటి సంప్రదాయాన్ని గురించి కానీ వాడికి కనుక చెప్తే, ఇప్పుడున్న తరం విన్నంతగా, ఇప్పుడున్నంత తరం తీసుకున్నట్టుగా ఏ తరంలోనూ లేదండి. మా తరాల్లో కూడా లేదు. నిజం చెప్తున్నాను ఈ విషయం.
వాడి రేషనల్ అవుట్లుక్ యుగధర్మంగా ఉంది. వాడికి అది చెప్పాలి, వాడికి అర్థం చెప్పాలి. వాడికి అర్థం చెప్తే రిసీవ్ చేసుకుంటున్నాడు. అర్థం చెప్పకపోతే పూర్వకాలంలో మా అమ్మ భూకంపం ఎలా వస్తుంది అంటే భూదేవి భుజం మీద నుంచి భుజం మీదకు మార్చుకుంటుంది భూమిని, అప్పుడు వచ్చి ఆ ప్రకంపని భూకంపం అలాగా అని అంటుంటారా పిల్లలు? సైన్స్ చెప్పాలి. అడిగి వర్షం ఎట్లా కురుస్తుందంటే దేవుడు బాత్రూమ్కి వెళ్తున్నారని చెప్పేది మా జేజమ్మ. వాళ్ళ భాషలో అది అనుభూతి పర్వాలా. గురువులు గురుగుతుంటే అవునమ్మ పైన కృష్ణుడు రథం నడుస్తున్నాడు, అర్జునుడు ఆ శీల ఊడిపడిందా అదే పిడిగనేవారు. ఓహో అలాగా అని అర్జున పల్గుణ అంటూ మనం అనేవాళ్ళు. ఆ భయాన్ని పోగొట్టడానికి డైవర్ట్ చేయడానికి చెప్పారు. ఇప్పుడు పిల్లలు వినరు. ఇది రేషనల్ అవుట్లుక్. ఇప్పుడు వాళ్ళు ప్రతిదీ వివరంగా చెప్తే మన సంస్కృతిలో ఇంత గొప్పతనం ఉందా అని ఇప్పుడు వాళ్ళు బాగా రిసీవ్ చేసుకుంటారు. 10th క్లాస్ పాస్ అయినా మా మనవడు రారాని నీకు అభిషేకం చేయిస్తాను, శివుడికి అభిషేకం చేస్తాను కూర్చోబెట్టాను. నేను చేయనప్పుడు ఈ అర్థం పర్థం ఎక్కడ నాకు అర్థం కాకపోతే నేను చేయను అన్నాడు. చెప్తా కూర్చో అన్నా. ఏంటి చెప్పు అన్నాడు. చూడు కింద ఈ భూమిలో ఉన్నటువంటి పువ్వులు పళ్ళు, ఇప్పుడు నువ్వు ఇంట్లో ఉంటున్నావు అంటే ఈ ఇటుకలు ఎక్కడి నుంచి వచ్చాయిరా నీకు? భూమి నుంచేగా. నీకు బట్టలు ఎక్కడి నుంచి వచ్చాయి? భూమి నుంచే. పత్తి పండిస్తేనే కదా. ఈ పత్తి పండించే రైతు దగ్గర ఇంతమంది పని చేస్తే ఒక దర్జీవాడు కుట్టిస్తే, ఒక వస్త్ర వ్యాపారి తయారు చేసి ఒక దర్జీవాడు కుడితే చొక్కా వేస్తే నా చొక్కా అంటున్నావు నువ్వు. దీని వెనక ఎంతమంది కృషి ఉందిరా? చాలా మంది కృషి ఉంది. ఈ పళ్ళు పూలు కాయలు ఇవన్నీ నువ్వు పుట్టించావా? నువ్వు పండించావా? ఈ దేవుడు మరి గాలి నీరు ఈ ఆకాశం వీటన్నిటికీ నువ్వు థ్యాంక్స్ చెప్పుకోవా అని చెప్పాలి. అదేరా ఆ కింద ఉన్నదంతా భూదేవిరా పానవట్టం. ఆ భూమికి థ్యాంక్స్ చెప్పుకోవడరా? ఆ పైన ఉన్న ఆకాశంలో పైనుంచి వర్షం వస్తుంది, చంద్రుడు అక్కడున్నాడు, సూర్యుడు అక్కడున్నాడు, ఆ నక్షత్ర మండలం ఉంది, పాలపుంత ఉంది, అక్కడ నుంచి మనకు అన్నీ వస్తున్నాయి. కాబట్టి అక్కడ అది శివుడు, ఈ కింద అన్నది పార్వతి పరమేశ్వరులు. ఆ రెండింటికి థ్యాంక్స్ చెప్పుకోవడమేరా ఇది. కాబట్టి కోపం వస్తే నీళ్లు చల్లుతావు కానీ ఎవరి మీదైనా శాంతి 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 అని. మనం చేసే తప్పుడు పనులకి పాడు పనులకి రుద్రుడికి కోపం వస్తుందిరా. ఆ కోపాన్ని చల్లపరచడానికి నీళ్లు వేసి ఆయనకి అభిషేకం చేస్తాము. ఇప్పుడు చెయ్యను. ఇప్పుడు అర్థమైందమ్మడి, ఇప్పుడు చేస్తానన్నాడు, చేశాడు. ఇది చెప్పాలి. ఇప్పుడు ఈ యుగం పిల్లలకి ఇవి అవసరం. దూరాలను జయించాం. విభిన్న సంస్కృతులు సంసర్గం చెందుతున్నాయి. అందరి రాష్ట్రాల వాళ్ళని కూడా అందరం ఏకమైపోయాం. భిన్నత్వంలో ఏకత్వం. కాబట్టి ఇంత దగ్గర అయిపోయినా కూడా మనకి మానసికంగా దూరం అవుతున్నాం. దేశాలు దగ్గర అయ్యాయి కానీ మానసికంగా దూరం అయిపోతున్నాం. మానసికంగా మనమే దూరం అవటం, కుటుంబ వ్యక్తులు కూడా దూరం అయిపోతున్నారు. ఎందుకు దూరం అయిపోతున్నారు? చేతిలో ఉన్నటువంటి ఆయుధాన్ని సద్వినియోగం చేసుకోవటం ఎట్లాగో తెలియక దానికి ఎడిక్ట్ అయిపోయి బద్ధకస్తులం అయిపోయి దాన్ని దుర్వినియోగం చేయటం వల్ల, వాడికి గైడెన్స్ ఇవ్వకపోవడం వల్ల, వాడు నడిపించడం మనకి చేత కాకపోవడం వల్ల పిల్లలు చెడిపోయారని మనం అంటున్నాం. కానీ పిల్లలు చెడిపోరు కూడా. పెద్దవాళ్ళు సరిగ్గా పట్టి నడిపిస్తే పిల్లలు చెడిపోరు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మా వారు మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్లో ఇంజనీర్గా పనిచేశారు. ఆయన సత్యాన్ని ధర్మాన్ని తూచా తప్పకుండా ఆచరించి ఒక్కరోజును కూడా అబద్ధం ఆడేవారు కాదు. నేను చాలాసార్లు ఆశ్చర్యపోయిన సంఘటనలు ఉన్నాయి ఆయన చూసి. రోజున మా అత్తగారిని అడిగారు, ఏంటత్త ఇంత ఇదిగా అసలు ఎవరు ఉండగలుగుతారని అడిగితే, ఏం లేదే, చిన్నప్పటి నుంచి వాడికి ప్రతి నెల సత్యనారాయణ స్వామి వ్రతం చేయించేదాన్ని. ప్రతి పౌర్ణమికి 10 సంవత్సరాల నుంచి, 10 సంవత్సరాలు చిన్నవాడుగా ఉన్నప్పటి నుంచి ఆ సత్యనారాయణ స్వామి వ్రత కథ యొక్క అబద్ధం ఆడకూడదు అనేది పసి మనసులో వాడి మనసులో పడిపోయింది. అందుకని అది పనిచేసింది అతని మీద. అందుకనే సత్యాన్ని ఆచరిస్తున్నాడు అని చెప్పి. ఇది నిజం, ఇది వాస్తవం. కానీ మనం ఏం చేస్తున్నాం? సత్యనారాయణ స్వామి తీర్థం పుచ్చుకోకపోతే కోపం వస్తుంది, ప్రసాదం తీసుకోకపోతే దేవుడు ఏదో చేసేస్తాడు, వడ మునిగిపోయింది, అది మునిగిపోయింది అంటాం. అందులో ఏముంది? బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర ధర్మాలు. బ్రాహ్మణుడు జ్ఞానానికి ప్రతీక, క్షత్రియుడు బలానికి ప్రతీక, వైశ్యుడు ధనానికి ప్రతీక, శూద్రుడు శ్రమకి ప్రతీక. 4 వర్గాలు, కులాలు కాదు. ఈ జ్ఞానాన్ని అందించే బ్రాహ్మణ శక్తి, ఈ సమాజాన్ని సంరక్షించే క్షాత్ర శక్తి, ఈ ధనంతో అందరికీ సమానంగా పంపిణీ చేసే వస్తువులు పంపించే ధనశక్తి వైశ్యశక్తి అందరికీ కూడా సమానంగా తన శ్రమశక్తి ద్వారా. ఎందుకంటే ఈ 3, ఈ శ్రమశక్తి లేకపోతే వైశ్యుడు లేడు,
క్షత్రియుడు లేడు, బ్రాహ్మణుడు లేడు. అన్నింటికంటే గొప్పది శూద్రశక్తి, శ్రమశక్తి. ఈ శ్రమశక్తి, శాస్త్రశక్తి, ధనశక్తి, జ్ఞానశక్తి 4 కమిట్మెంట్తో పనిచేస్తే చాలు సమాజంలో కష్టాలు ఉండవురా అని చెప్పిన కథని మన ప్రసాదానికి దీనికి ముడిపెట్టేసేసి అంతటితో కథ అయినపోతే పాపం వస్తుందంటనే భావంతో చెప్పేశారు. అది వదిలేసేసాం. ఆ వ్రతం అయిపోగానే మళ్ళీ మనం తప్పులు చేసేస్తున్నాం. ఎక్కడుందండి మ్యాచింగ్? మ్యాచింగ్ ఉందా మన జీవితానికి, మనం జీవించేదానికి? మనకి ఆలోచించండి. అది పెద్దలైనటువంటి వాళ్ళు, ఈ సృష్టిని నడిపించవలసినటువంటి వాళ్ళు, గురుత్వం వహించవలసినటువంటి వాళ్ళు సరిగ్గా నడిపించకపోతే సమాజం ఎలా భ్రష్టు పట్టిపోతుందో, ఎవరికి వారుగా చిందరవందరగా వెళ్ళిపోతారో మనకు అర్థమైంది. అసలే బ్రిటిష్ వాళ్ళు వీళ్ళు పరిపాలించి భ్రమల్లో పడేశారు. మన వేదాలు పిచ్చికోతలు అన్నారు, పిచ్చిరాతలు అన్నారు, మన పురాణాలన్నీ బొంకులు అన్నారు, రంకులు అన్నారు, రకరకాలుగా మాట నిజమే కాబోలు, వాళ్ళు చెప్పింది నిజమే కాబోలు అనుకుని క్రైస్తవ మతంలోకి వెళ్ళిపోతున్నారు, లేకపోతే ఇంకో మతంలోకి వెళ్ళిపోతున్నారు. ఈ మధ్య కాలంలో పిల్లలకి లవ్ జిహాదులు అని కొత్తగా వచ్చినాయి, అవి కూడా వెళ్ళిపోయి. కారణం ఏమిటి? ఆ జిహాదులు చేసేసుకుంటే ఎంత ప్రమాదం మన పురాణంలో ఎప్పుడో చెప్పేశారు. శకుంతల భరతుడు పెళ్లి చేసుకుంటే ఎవరికి చెప్పకుండా చేసుకుంటే సాక్ష్యం లేడు అక్కడ. ఎలా వెళ్ళింది? భరతుడి దగ్గరికి, నేనే దుష్యంతుడు దగ్గరికి వెళ్ళింది. మన కుమారుడు అండి, గుర్తుపట్టండి, మీరు నేను వివాహం చేసుకుని ఇడుకో మన కొడుకు, నేను చేసుకోలేదు, అసలు నేను ఎప్పుడు నేను చూడలేదు, పొమ్మంటాడు. కాదండి అని చెప్పి ఎన్నో రకాలుగా ప్రశ్నలు వేసి వాదించింది. ఆఖరికి నా కుమారుడిని ఒక్కసారి మీరు ఆలింగనం చేసుకోండి, ఆ స్పర్శతోనే, రక్త స్పర్శతోనే మన కుమారుడని మీకు తెలుస్తుందని అని కూడా బ్రతిమాలింది. కానీ చైల ఆఖరికి ఆకాశవాణి పలికింది, దుష్యంతుడు నీ కుమారుడే, స్వీకరించు అని. ఈ కథను ఎందుకు చెప్పారు? ఎందుకు జరిగింది ఇది? రేపటి తరంలో ఉన్న ఆడపిల్లలు కూడా, మగపిల్లలు కూడా ఎవరికి చెప్పకుండా ఇట్లా కనుక వెళ్ళిపోతే రేపు మీకు ఎవడు నిలబడడు. పెద్దల సమక్షంలో పెద్దల యొక్క ఆశీర్వాదంతో కనుక చేసుకోకపోతే రేపు నీ గతి కూడా ఇంతే అని చెప్పడం కోసం అని చెప్పి ఆనాటి పురాణ గాథలలో అవన్నీ మనకి వివరించి చెప్పారు. కాబట్టి ఇంకా మన వ్యవస్థ, వివాహ వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ ఈ మాత్రం ఉన్నదంటే ఆనాటి మన పురాణ గాథల వల్ల. అందుకని నడిపించవలసిన వాడు నడిపించకపోతే ఏమవుతుందంటే, ఇవాళ మనం జరుగుతున్నటువంటివన్నీ రాజగురువులు ఉండేవారు రాజగురువులు లేరు, కులగురువులు ఉండేవారు కులగురువులు లేరు, ఇంటికి పెద్దలు ఉండేవారు, గ్రామ పెద్దలు ఉండేవారు, గ్రామ పెద్దలు లేరు. శివాజీకి సమర్థ రామదాసు, హరిహర బుక్కరాయలు, విద్యారణ్య స్వామి, శ్రీకృష్ణుడికి సాందీపని, రాముడికి వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, చూసుకోండి, చాణక్యుడు, చంద్రగుప్త మౌర్యుడు, చాణక్యుడు, ఇలా మీరు చూసుకోండి. ప్రతి ఒక్కడికి ఒక రాజగురువు ఉండేవాడు. గురువు యొక్క కనుసన్నలలో రాజులు కానీ పరిపాలించేవారు. కుటుంబ పెద్దల కనుసన్నలలో కుటుంబం నడిచేది. మా పెదనాన్నకి చెప్తాను, బాబాయ్కి చెప్తాను అని ఒక భయం ఉండేది పిల్లలకి. ఇవాళ ఉందా? కుటుంబ వ్యవస్థ ఉందా మన దగ్గర? లేదు. మనమే దూరం చేసుకుంటున్నాం. మా పెద్దవాళ్ళు ఎవరు అక్కర్లేదంటున్నాం. వాళ్ళని శుభ్రంగా వృద్ధాశ్రమాల్లో పెట్టేస్తున్నాం. అదే తాతగారు అమ్మమ్మ ఇంట్లో ఉందనుకో, మనవాడు తప్పొచ్చాడు, తప్పితే వచ్చాడు, భయపడుతున్నాడు, నాన్న ఎక్కడ కొడతాడు అని గుమ్మంలో నుంచి లోపలికి రాట్లా, పడతాడేమో హుస్సేన్ సాగర్లో దూకడానికి కూడా వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతే అదే తాతయ్య అమ్మమ్మ ఉంటే, ఓసారి మీ నాన్న కూడా 3 సార్లు తప్పాడు, రా నాన్న నా దగ్గరికి రా, నేను చెప్తాను. తాత దగ్గరికి ధైర్యం చెప్పి, వాడు పర్వాలేదురా, అందరూ తప్పిన వాళ్ళే, నేను తప్పా, మీ నాన్న తప్పాడు, రా ఇంకోసారి రాద్దు అని చెప్పి తాతయ్య అమ్మమ్మలు ఉంటే దగ్గర కూర్చొని వాళ్ళకి వచ్చి మంచి విషయాలు చెప్తారు. అది వద్దనుకుంటున్నారు ఇవాళ. ఎవరికి నష్టం? ఇప్పుడు తరంలో ఉన్నటువంటి వాళ్ళకి నష్టం, కానీ పెద్దవాళ్ళకి ఏం నష్టం లేదు. వాళ్ళు కూడా ఇప్పుడు తెలివి మీరారు. పిల్లలకు ఆస్తులు ఇవ్వకోకుండా హాయిగా వాళ్ళు చనిపోయేంత వరకు వాళ్ళ దగ్గర, నేను కూడా సలహా ఇస్తున్నాను మీ అందరికీ, మనం ఉన్నంత వరకు మన ఆస్తులు మన చేతుల్లోనే ఉండాలి, పిల్లలకి ఇవ్వకూడదు. పిల్లలకి సంస్కారం, చదువు మాత్రమే చెప్పించి వదిలిపెట్టడానికి వాళ్ళకి ముందుగానే ఆస్తులు ఇవ్వకండి. సంస్కారం అనే ఆస్తిని మాత్రమే పంచిపెట్టండి వాళ్ళకి. అందుకే వాళ్ళు కూడా వాళ్ళ కాపురాలు వాళ్ళు మనం తీర్థయాత్రలకు వెళ్ళిపోదాం హాయిగా, ఎవరు అక్కర్లేదు అనుకుంటున్నారుగా, పొమ్మనండి వాళ్ళని. ఏం పెద్దయ్యా, నేను చెప్పింది కరెక్టేనా? అందుకని ఇక్కడ ఇరువురు తప్పులు ఉన్నాయి. నడిపించవలసినటువంటి పెద్దలు తప్పు చేస్తున్నాం. ఈ పెద్దలందరినీ నడిపించవలసినటువంటి ఒక వర్గం తప్పు చేస్తోంది. చెప్పవలసిన విషయాలు చెప్పవలసిన విధంగా చెప్పడం లేదు.
దాని వలన పొరపాట్లు తగులుతున్నాయి. మన భాష, మనకు వేదం మనకు అర్థం తెలియదు, వేదార్థం తెలియకపోయేసరికి నానా రకాల అర్థాలు చెప్పేశారు. కులం వేరు, వర్గం వేరు, దాన్ని రకరకాలుగా నానా అర్థాలు చెప్పి కులాలతో కొట్టుకు వస్తున్నారు. మతం వేరు, ధర్మం వేరు, మతం వైయక్తికం, ధర్మం యూనివర్సల్. చెప్పలేదు ఎవరునో, కులాలతో కొట్లాడుకుంటున్నారు. ఇప్పుడు అన్ని చోట్ల జరిగేది ఇదే. విభజించి పాలించమని వాడు చెప్తే మనం విభజించి పాలించుకుంటున్నాం. కుటుంబంలో కూడా విభజించి పాలించు. బిల్డర్స్కి బాగా గిరాకీ పెరిగిపోయింది. ఇంట్లో 5 ఉంటే 5కి 5 కొంపలు అవసరమైనవి. ఇవాళ హైదరాబాద్ మొత్తం కాంక్రీట్ జంగల్. ఇవాళ 5. మొన్న మా అబ్బాయి చెప్తున్నాడు, అమ్మ ముందు పెళ్ళగానే 2 బెడ్రూమ్ ఫ్లాట్ కావాలని వస్తారమ్మా. కొంచెం పిల్లలు ఎదుగు ఉద్యోగం మళ్ళీ 3 బెడ్రూమ్ అంటారు, మళ్ళీ 3 బెడ్ అయినా 4 బెడ్రూమ్ అంటారు, మళ్ళీ గేటెడ్ కమ్యూనిటీ అంటారు. అట్లా పెరిగిపోతున్నాయి మా ఇళ్ళన్నీ, ఖాళీలు అయిపోతున్నాయి. ఆశకు అంత ఉండట్లా మనకి. ఇవన్నీ నేను ఆచరించకుండా చెప్పడం లేదు సోదరులారా. నా లైఫ్ చాలా సింపుల్, వెరీ సింపుల్. ఆ సింపుల్ సిటీలో ఎంత ఆనందం ఉందో నాకు తెలుసు. 10 మందికి పంచి పెడుతూ ఉన్నప్పుడు, 10 మంది కళ్ళలో ఆనందాన్ని చూస్తున్నప్పుడు ఉండే ఆనందం ఏమిటో నాకు తెలుసు. ఇదం నా మమ, ఇది నాది కాదు, ఇది నాది కాదు, ఇదం నా మామ అని హోమం చేస్తున్నాం, మళ్ళీ నాదే అంటాం ఏమిటి మనం? ఆత్మ విడిచిన దేహం అగ్నిహోత్రుడి పాలు, ఎదను కప్పిన వస్త్రము కాటికాపరి పాలు, కొడుకు పెట్టిన కొడు కాకుల పాలు. నీవు చేసిన ధర్మమే నీ పాలు, నీవు చేసిన ధర్మమే నీ పాలు. ఇదండి వేదాలన్నీ పిండి 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 తిదే ఈ ఒక్క బొట్టు వస్తుంది దానిలో నుంచి. ఈ ఒక్క బొట్టే సారం మనకి. ఇన్ని శాస్త్రాలు చదవనక్కర్లా, రామాయణ భారత భాగవత గ్రంథాలు చదవనక్కర్లా. ఈ ఒక్క 4 వాక్యాలు నేను ఏదైతే చెప్పానో ఇది ఒక్కటే మనం ఆశ్చర్యించవలసింది. ఇది ఒక్కటే పారాయణ చేస్తే చాలు. మనం ఆత్మ విడిచిన దేహము అగ్నిహోత్రుడి పాలు, ఎదను కప్పిన వస్త్రము కాటికాపరి పాలు, కొడుకు పెట్టిన కూడు కాకుల పాలు. నీవు చేసిన ధర్మమే నీ పాలు. అందుకనే భగవతుడు కారే రాజులు రాజ్యములు గర్వోన్నతించెందరే వారేరి ఉన్నారా? ఎవరి పేర్లు మిగిలాయి? శివ చక్రవర్తి వాళ్ళ పేర్లు మిగిలాయి. వాళ్ళని చెప్పుకుంటున్నాం. త్యాగమూర్తులు, వాళ్ళ గురించి చెప్పకూడదులా మనం. ఎవరైతే సమాజం కోసం త్యాగం చేశారో వాళ్ళని గురించి చెప్పుకుంటున్నాం. ఆ రాజుల గురించి చెప్పుకుంటున్నామా? అందుకని జీవిత పరమార్థం సుఖంగా జీవిస్తున్నామా, అర్థవంతంగా జీవిస్తున్నామా? ఏ కారులో వెళ్ళి అదే ప్రయాణం కదండి, ఏ మంచం మీద పడుకున్న అదే నిద్ర కదండి, ఏ ఇంటిలో పడుకున్న అదే నివాసం కదండి. ఏదైనా పట్టుకెళ్తామో మనం? సూది మనం కూడా పట్టుకెళ్ళలేం కదా. ఈ సత్యం మనకి తెలుసు కదా. ధర్మరాజు అడుగుతాడు యక్షుడిని, అన్నింటికంటే నీకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే చావపోయేవాడు చచ్చిపోయిన వాడు ముందు కూర్చుని ఏడుస్తున్నాడు, వీడేదో చావనట్టు, అదే నాకు ఆశ్చర్యం కలిగిస్తుంది. సోదరులారా, ఎక్కువ సమయం తీసుకున్నానేమో. మీ ఉత్సాహం, మీకున్నటువంటి ఈ ఆసక్తిని గమనించి నాకు తెలియకుండానే నేను మాట్లాడేస్తున్నట్టున్నాను. కాబట్టి నేను చెప్పేది ఏమిటంటే, మనం మారుదాం, యుగం మారుతుంది. మనం మారకుండా ఇంకొకళ్ళు మారాలంటే మారారండి. అనుష్ఠించేవాడు చెప్తేనే వింటారు. గాంధీ గారు ఆచరించి చెప్పారు కాబట్టి గోడలు కిటికీలు దూకేసి నగలు ఒలిచేసి స్వతంత్ర సంగ్రామంలో పాల్గొన్నారు. ఆచరించకుండా నాయకుడు చెప్తే ఎవరు వస్తారంటే ప్రజలు కదా. అందుకని దానికి దీనికి మ్యాచింగ్ కుదరాలి. మనం చెప్పేదానికి మనం ఆచరించేదానికి స్వామ్యం ఎప్పుడైతే ఉంటుందో మనకి ఫాలోయింగ్ ఉంటుంది. మనల్ని ఫాలో అవుతారు, మన పిల్లలు కానివ్వండి, ఈ తరం పిల్లలు కానివ్వండి, ఎవరైనా కానీ. అందుకని మనం మారుదాం, యుగం మారుతుంది. సాదాగా జీవిద్దాం, ఉన్నతంగా ఆలోచిద్దాం. అందరం యోగులు కానక్కర్లా, నిరుపయోగులం కాకుండా ఉంటే చాలు. ఈ 3 సూత్రాలే నేను చెప్పేది. ఎవరికి చెప్పాను? అందరం యోగులం కానక్కర్లా, నిరుపయోగులం కాకుండా ఉంటే చాలు. ఈ 3 కనుక మన జీవన సూత్రాలుగా కనుక మనం తీసుకుంటే ప్రతి మనిషి జీవితం కూడా చాలా హాయిగా నడిచిపోతుంది. ఈ నడిచిపోవడానికి కావలసిన కేవలం తృప్తి మాత్రమే. ఏ తృప్తి ఉండాలో ఆ తృప్తి ఉండాలి. అరవింద ఘోష్ అంటాడు,
భగవంతుడు తను కీర్తిస్తుంటే సంబరపడిపోయి తృప్తి పడిపోతుంటాడు. పశువులేమో దొరికిన గ్రాసంతో తృప్తి పడిపోతాయి. నిరంతరం అసంతృప్తితో ఉండేది మనిషి మాత్రమే. అతని అసంతృప్తి అతని అభివృద్ధికి కారణం అని కూడా చెప్పాడు. ఆ విషయం అసంతృప్తి చెందాలి. ఇంకా నేనేం చేయగలిగి జాతికి, నేను చేసింది చాలా తక్కువ, ఇంకా నేను 10 మందికి అన్నం పెట్టడానికి, 10 మందికి వస్త్రాలు ఇవ్వడానికి ఇంకా నేనేం చేయగలిగిన దాంట్లో అసంతృప్తి చెందు. కానీ నీ జీవితంలో నీకు కావలసింది మాత్రం తృప్తిగా తీసుకో, మిగతాది సమాజానికి పంచేయి. ఇదం నమమ ఇదం నమమ, ఇదేది నాది కాదు, నాది కాదు. 85 లక్షల జీవరాశులలో ఒక్క మనిషికి మాత్రమే ఎందుకండి ఆలోచన ఇచ్చాడు? 85 లక్షల జీవరాశులను సృష్టించాడు భగవంతుడు. ఒక్క మనిషికి మాత్రమే బ్రెయిన్, ఆలోచన శక్తిని ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? వీటన్నింటి మీద నువ్వు ట్రస్టీగా ఉండు, ధర్మకర్తగా ఉండు, అందుకు నీకు తెలివితేటలు ఇచ్చాను. వాటి మీద ధర్మకర్తగా ఉండమంటే మనం ఏం చేస్తున్నాం? వాటిని అలా నాశనం చేస్తామని తెలిసే భగవంతుడికి ఒకనాడు బ్రహ్మదేవుడు మనిషిని సృష్టించి భూమిలోకి వదిలిపెడదాం అనుకుంటున్నప్పుడు, అమ్మ బాబా భూమి మీద వదకండి, వీడు దేవాంతకుడు కాలాంతకుడు అండి, వీడు భూమి మీదకి వదకండి, భూమిని జయించేస్తాడు. సరే ఆకాశంలో, అమ్మ ఆకాశాన్ని కూడా జయించేస్తాడండి, ఆకాశంలో కూడా వద్దంటాడు. నీటిలో కూడా వద్దండి, సముద్రాన్ని కూడా జయించేస్తున్నాడు. మరి ఎక్కడ పెట్టమంటావు? మనిషిలోనే పెట్టండి. జయించలేడు, తనను తాను జయించలేడు అన్నట్ట. అలాగే మనిషిని ధర్మకర్తగా నియమిస్తే వీటన్నింటి మీద మనం చెయ్యమని తెలిసే ప్రతి ప్రాణిని కూడా ఒక దేవతకి వాహనంగా అలాట్ చేసేసాడు. వినాయకుడికి ఎలుక వాహనమని, కుమారస్వామికి నెమలి వాహనమని, అమ్మవారికి సింహవాహనమని, అయ్యవారికి నంది వాహనమని, సరస్వతీదేవికి హంసవాహనం, ఆయనకి గరుడ వాహనమని, ఇలా ప్రతి ప్రాణిని కూడా ఒక వాహనం కింద పెట్టేసి, అలాగే ఔషధ మొక్కలకు కూడా దేవతా వృక్షాలుగా గుర్తింపచేసి వాటి చుట్టూ ప్రదక్షిణ చేసి ఏర్పాటు చేసి వాటిని నాశనం చేయకుండా తులసి కోటకి బృందావనం కట్టించి అన్ని ఎందుకు చేశారంటే మనం నాశనం చేస్తామని మనల్ని ట్రస్టీగా పెట్టాడు. వాటి జోలికి వెళ్లకుండా చేశాడు భగవంతుడు. అమ్మో ఎలుక రాగానే వినాయకుడు వాహనం కదండి, ఎలాగండి ఇంట్లో నుంచి ఎలా పంపించేయాలండి అన్న బాధ వేస్తుందా లేదా మనకి? పిల్లికి చూడండి ఎంత పర్యావరణం పట్ల దానికి ఎంత శ్రద్ధ ఉంటుందో. ప్రతి ప్రాణికి ఒక విశిష్టత ఉంది. అందుకని వేమని అంటాడు, చీమ శుద్ధ జ్ఞాని, కోడి కాలజ్ఞాని, కుక్క సుజ్ఞాని, పంది పరమజ్ఞాని, మానవుడే అజ్ఞాని. చీమకు తెలుసు పంచదార లడ్డూలు ఎక్కడ పెట్టిందో అమ్మ. చీమ చక్కగా తెచ్చుకుంటుంది, అటక మీద పెట్టినా తెచ్చుకుంటుంది అది వెళ్ళి. ఆ సిద్ధత్వాన్ని చీమకి ఇచ్చాడు. మన గడియారాలు ఆగిపోవచ్చు, పాడైపోవచ్చు, కీవడం మర్చిపోవచ్చు, కానీ టెన్షన్గా కొక్కరోకోవని కూస్తుంది కోడి, అది కాలజ్ఞాని. మన ఇంటికి దొరొస్తున్నాడో, దొంగ వస్తున్నాడో, యజమానిని మోసం చేయడానికి వస్తున్నాడో, వంచడానికి వస్తున్నాడో, నిజంగా ప్రేమతో వస్తున్నాడో తెలుసుకుంటుంది కాబట్టి కుక్క సుజ్ఞాని. అందుకే పోలీసులు కుక్కల్ని వాడతారు దొంగల్ని పట్టుకోవడానికి. పంది పరమజ్ఞాని, సహ్యము దానికి అసహ్యము లేదు, బురదలోనే ఉంటుంది, బురదలోనే జీవిస్తుంది. రామ్మ హంసతూలికా తల్ప మీద పడుకోబెడతా, మంచిగా ఏసీ వేస్తాను రా అంటే వస్తుందా? రాదు. సహ్యాసహ్యాలకు అతీతంగా జీవిస్తుంది కాబట్టి అది పరమజ్ఞాని. మానవుడే అజ్ఞాని. ఆ అజ్ఞానాన్ని పారద్రోలడం కోసం ఈ సత్సంగాలు ఇంతమంది గురువులను ఎందుకు రప్పిస్తున్నారు మీరు? ఐఎమ్ నాట్ ఏ గురు, నేను విమర్శని, గురువుని చెప్పడలా. ఇంతమందిని ఎందుకు రప్పిస్తున్నారు మీరు? గురువు సన్నిధిలో దొరికేటటువంటి మహత్వం అటువంటిది, పెద్దల యొక్క వాక్కు యొక్క మహత్వం అటువంటిది. ఎలాంటిదంటే అది ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఎందుకంటే ఒక గురువును మీరు ఆరాధించడం వల్ల, ఒక గురువు సన్నిధిలో కనుక మీరు ఉండడం వల్ల మీకు జరిగే గొప్పతనం ఏమిటంటే, ఆ గురువు సన్నిధిలో జరిగే మహత్తుల గురించి చెప్పుకోవాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్. ఇప్పుడు బాగా కాగి ఉన్న పాలని మనం ఏం చేస్తున్నాం? చల్లార్చిన తర్వాత పెరుగు తోడు చుక్క వేస్తున్నాం. ఇప్పుడు అదే జరుగుతోంది ఇక్కడ. ఇవన్నీ పాలకుండలు అనుకుందాం. కావేశాలతో కాగి ఉన్న మన మనసులకి గురువు యొక్క వాక్కు తోడు చుక్క అయినప్పుడు అప్పటి వరకు కదులుతూ ఉన్న పాలకి ఒక నిశ్చలత్వం వస్తుంది, గట్టిగా తోడుకుపోతుంది పెరుగు. అవునా? అప్పుడేం చేస్తాను? కవ్వంతో చిలుకుతుంటే వెన్న తేలుతుంది. ఆ వెన్నను తిరిగి మజ్జిగలో కలపగలరా మీరు? కలపలేము, కలవదు. అలాగే
ఆవేశాలతో రాగద్వేషాలతో మనసులకి గురువు తోడుచుక్క అయినప్పుడు మన మనసుకు ఒక నిశ్చలత వచ్చిన తర్వాత ఏం చేస్తాం? ఇలాంటి సత్కర్మలు ఆచరిస్తాం. మనం ఈ సత్కర్మలు ఆచరించిన తర్వాత వెన్న తేలినట్టుగానే, ఒక నవనీతం వచ్చినట్టుగానే మన హృదయానికి కూడా ఒక నవనీతం అయిపోయి పూర్వం చేసినటువంటి పాప కర్మలు ఇక చెయ్యలేము. వెన్నను ఎలా అయితే మజ్జిగలో కలపలేమో మళ్ళీ పాప పనులు చేయడానికి కుదరదు ఇక. ఎందుకంటే గురువు నీకు తోడ చుక్కేసేసి పెరగకుండా తయారు చేసేసి మీతో సత్కర్మలు చేయించేశాడు. ఇక మీకు పుణ్యలోకాలకు తీసుకువెళ్ళిపోయాడు. ఇంకా పాపం ఎలా చేస్తారు మీరు? కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కుండ కూడా తోడ చుక్కలు అవుతోంది. ఈ కొన్ని తోడ చుక్కలు ఎవరైతే ఉన్నారో, ఇక్కడ ఎన్ని పెరుగు కుండలు ఉన్నాయో ఇన్ని పెరుగు కుండలు కూడా కొన్ని వేల పెరుగు కుండలకు తోడ చుక్కలవుగాక. అది గురువు యొక్క సాన్నిధ్యంలో మనకు లభించేటటువంటి గొప్ప మహిమాన్వితమైనటువంటి విషయం. మన జీవితానికి చుక్కానిలాగా గురువు ఆ విధంగా. అందుకని ఈ ప్రాంతం అంతా షిరిడి సాయిబాబా, అక్కలకోట మహారాజు, ఎంతో మంది ఇక్కడ ఉన్నారు. అటువంటి గురువులను ఆరాధించే ఒక పుణ్యభూమి ఇది. అటువంటి భూమిలో పుట్టడం మీ అదృష్టం. అటువంటి భూమిలో మీరు నివసించగలడం మీ అదృష్టం. అటువంటి భూమిలో మీరు అందరూ కూడా చరించగలడం మీ అదృష్టం. ఈ భూమి పొరల్లో వీరభోగ్య వసుంధర అని పిలుస్తారు మన దేశాన్ని. అటువంటి వీరభోగ్య వసుంధరలో ఎంతో వీరులు జన్మించినటువంటి ఛత్రపతి శివాజీ లాంటి గొప్ప మహానుభావులు, స్వాతంత్ర వీర సావర్కర్ లాంటి మహానుభావులు జనించినటువంటి నేల మీద మీరు ఉంటున్నారు అంటే, ప్రతి పిల్లవాడిని ఉదయం లేవగానే తల్లిదండ్రులు ఈ నేల మట్టిని ఒక్కసారి తిలకం దిద్దుకోమని చెప్పండి. చందన్ హై దేశ్ కి మాటి, చందన్ హై దేశ్ కి మాటి. అటువంటి భూమిని కనుక స్పృశించేటట్టు చేస్తే అప్పుడు పిల్లవాడికి తన భూమి పట్ల, తన కుటుంబం పట్ల, తన జాతి పట్ల అప్పుడు గౌరవం కలుగుతుంది. అర్థమైందమ్మా? అందుకని మన కుటుంబ వ్యవస్థల కారణం ఉదయం లేవగానే తల్లిదండ్రులు భూమికి నమస్కారం చేయటం. రే నాన్న భూమికి నమస్కారం చేయరా. సముద్రవసనే దేవి పర్వతస్థన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వేమని పెద్దవాళ్ళు మనకి నేర్పారా. ఓ నేల తల్లి, నీవు లేకపోతే నేను నడవలేను, నేను నడవలేను. నీ గర్భాన్ని చీల్చుకొని ఇటుకలతోనే కదమ్మా ఈ బిల్డింగ్ అంతా కట్టుకున్నాను. ఇదంతా ఎక్కడదమ్మా? ఈ మట్టి, ఈ సిమెంటు, ఈ పదార్థము, ఆ కుర్చీలు, ఈ నీళ్లు, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? నాకు నీ నుంచి తీసుకునేవి. ఈ ఫలాలు, ఈ పుష్పాలు, ఏమ్మా ఇవన్నీ నీ నుంచి వచ్చినాయే కదమ్మా. పూజ చేసుకుంటున్నారంటే అక్కడ వినాయకుడు నువ్వే కదా తయారు చేసి ఇచ్చింది. ఆ కొబ్బరికాయ నువ్వే కదమ్మా ఇచ్చింది. ఇవన్నీ నీవే. అటువంటి నీ మీద నేను ఏం చేస్తున్నాను? గడ్డపారతో చెక్కుతున్నాను, గొడ్డలతో నొక్కుతున్నాను, రకరకాలుగా కావాల్సినంత స్వార్థం కొద్ది ఎన్నో అడుగులు లోపలికి వెళ్ళి బోర్వెల్స్ వేసేసి మొత్తం నేను చిల్లులు పొడి చేస్తున్నానమ్మా. ఆఖరికి నేను నీ మీద ఉమ్మి వేస్తున్నాను, బ్రష్ చేసుకుంటూ మలమూత్రాలు కూడా విసర్జిస్తున్నానమ్మా నీ మీద. అటువంటి నీ మీద కాలు మోపవలసి వస్తున్నందుకు నన్ను క్షమించు తల్లి అని వేడుకునే గొప్ప సంస్కృతి ఒక్క నా భారతదేశానికి మాత్రమే ఉన్నది. ఒక్క నా భారతదేశానికి మాత్రమే ఉన్నది. ఆ సంస్కృతిని ఇవ్వండి పిల్లలకి. తల్లిదండ్రులకు కృతజ్ఞతలు చెప్పుకునే సంస్కృతిని ఇవ్వండి. నేల తల్లికి నమస్కరించుకునే, ఈ పంచభూతాలకి థ్యాంక్స్ చెప్పుకునే సంస్కృతిని ఇవ్వండి. గురువులను గౌరవించే సంస్కృతిని ఇవ్వండి. వివాహం చేసుకోబోయే ఆడపిల్లలకు కానీ మగపిల్లలకు కానీ ఈ దాంపత్య ధర్మం యొక్క విశిష్టతను ముందుగానే నేర్పించి, నిన్న నేను ఇట్లాగే వినాయక మండపాన్ని హైదరాబాద్లో పిలిస్తే ఎదురుకుండా 2 అమ్మాయిలు కూర్చున్నారు. ఆయన కిందకి దిగిన తర్వాత, అమ్మ సత్యవాణి గారు మీరు వచ్చి భలే మంచి మేలు చేసి, ఏం మా అమ్మాయికి వివాహం కుదిరిందమ్మా, మీ మాటలు వినిన తర్వాత, అమ్మ ఇంత ఉందా అమ్మాయి వివాహ వ్యవస్థలో, అమ్మమ్మ చెప్పిన తర్వాత ఇప్పుడు నాకు బాగా నచ్చిందమ్మా అని ఆ పాప వచ్చి పైకి వచ్చి అన్నమాచార్య కీర్తన పాడుతూ చెప్పింది. అమ్మమ్మ చెప్పిన తర్వాత రేపు నేను చేసుకోబోయే వివాహంలో నేను ఎలా ఉండాలో నేను ఇప్పుడే నేర్చేసుకున్నాను అని చెప్పింది ఆ పాప. మన 3 రోజుల క్రితం జరిగిన సంఘటన. చెప్పండి, కార్డులు ప్రింట్ చేసుకోవడానికి వీటికి తగలబెట్టకుండా చేసుకోబోతున్నటువంటి దంపతులకు కావలసినటువంటి విషయాలను వాళ్ళకి ముందుగానే చెప్పి, వాళ్ళలో మా నాన్నగారు నాకు పెళ్లి చేసి అత్తగారింటికి పంపిస్తూ, నువ్వు సుఖంగా ఉన్నప్పుడే ఉత్తరం రాయి, కష్టంగా ఉన్నప్పుడు రాయికి, ఇదిగో రామాయణం నీ చేతిలో పెడుతున్నా, ఇది చదువుకో, నీకు ఆ పాత్రలో విశిష్టతే నీకు సమస్యకు పరిష్కారం దొరుకుతుందని చెప్పి పంపించారు. అలా చెప్పి పంపాలి పిల్లలకి. మేమే ఎందుకంటే ఉండాలి, ఈ ఆడపిల్లలు మేమే అని తిరగబడుతున్నారు. ఎందుకంటే తిరగపడకండి అమ్మా. స్త్రీ లేకపోతే పురుషుడు మనలేడు. ఈ భారత స్త్రీయే చెడిపోతే ప్రపంచమే దిక్కులేనిదైపోతుంది. ఈ ప్రపంచమే దిక్కులేనిదైపోతుంది.
పురుషుడు మనసుతో ఆలోచిస్తాడు, పాపం స్త్రీ హృదయంతో స్పందిస్తుంది. అలాంటి నీ స్పందన కనుక ఆగిపోతే, నీ స్తన్యం కనుక ఆగిపోతే ఈ జాతి మొత్తం దిక్కులేనిదైపోతుందమ్మా, దిక్కులేనిదైపోతుంది. నువ్వు మారకు, నీ మాతృత్వం ఎన్ని కష్టాలైనప్పుడు త్యాగాలు చెయ్యి, ఒక తపస్సుగా నువ్వు తీర్చిదిద్దు. అది నీకు భగవంతుడు నీకు ఇచ్చినటువంటి ప్రసాదించిన ఒక గొప్ప వరం అమ్మ. అన్ని రకాలన్నీ ఇక్కడ కలపోసి నిన్ను తయారు చేశాడు బ్రహ్మదేవుడు. కాబట్టి ఓ భారతీయ మహిళ, ఈ నీలో ఉన్న ఈ నేర్పుకి ఓర్పు తేడై ఈ భారత జాతిని రక్షించుగాక, ఈ భారత జాతిని రక్షించుగాక. అందుకని ఆ తల్లి వినాయకుడిని కనేటప్పుడు ఏం చేసింది? తన ఒంట్లో ఉన్న శక్తినంతా నలిపేసేసి వచ్చినటువంటి మట్టిని తీసి, పిండిని తీసి బొమ్మను చేసింది. అంటే ప్రతి తల్లి కూడా బిడ్డను ప్రసవించేటప్పుడు తన శక్తిని మొత్తం కూడగట్టుకుని ప్రసవిస్తుంది. ప్రతి తల్లి కూడా అలా కూడగట్టుకుని ప్రసవించి వాడిని ఉయ్యాలలో వేసేటప్పుడే వాడికి మంచి పేరు పెట్టి వాడు మంచివాడు కావాలని, గొప్పవాడు కావాలని తీర్చిదిద్దుతుంది తల్లి. జిజియామాత అలా ఎన్నో గాథలు చెప్తేనే ఛత్రపతి శివాజీ అంత గొప్ప వీరుడయ్యాడమ్మా. కాబట్టి మన బిడ్డల యొక్క భవిష్యత్తు కానీ, ఈ దేశం యొక్క భవిష్యత్తు కానీ తల్లుల చేతుల్లోనే ఉంది. మాత సమాజ నిర్మాత, మాత ఆడవాళ్ళ నోట్లు, మీ మగాళ్ళు ఊరుకోండి. మాత గట్టిగా చెప్పండి. మాత సమాజ నిర్మాత. పురుషుడి కంటే ఏం లేదని పాపం. స్త్రీ ఇక్కడ గొప్పతనం ఏంటంటే తాను నేపథ్యమున ఉండడానికి ఇష్టపడుతున్న, తలుపు చాటునే ఉండడానికి. ఈ భారత స్త్రీ గొప్పతనం అది. దేవాలయానికి వెళ్ళిన ఫలానా గోత్రోద్భవస్య శ్రీనివాసరావు నామధేయస్య తద్ధర్మపత్ని సమేతస్య సహకుటుంబానాం అని చెప్పుకోవటం తప్ప తన పేరు చెప్పుకోదు. ఎందుకంటే తను ఎప్పుడు తన బిడ్డల కోసం, భర్త కోసమే తప్పిస్తుంది, తన కుటుంబం కోసమే తప్పిస్తుంది. తనకంటూ ఈ భారతీయ సగటు మహిళ ఎప్పుడు ఏమీ చేసుకోదు. వదిన ఇవాళ ఏం కూరుండేవని పక్కింటి ఆవిడని అడిగితే, ఏం చేసుకుంటాను వదిన, ఇవాళ మీ అన్నయ్య గారు బొంబాయి వెళ్ళారు పని మీద, ఏదో ఆవకాయ పచ్చడి వేసేసుకుని ఏదో మజ్జిగన్న తినేసి కానిచ్చేసానంటాం. అవునా కదమ్మా? అవునా కదా? ఏమ్మా, అందరికీ అనుభవమే కదా ఇది. తనకంటూ ఏమీ చేసుకోదు. అటువంటి 7 శక్తులని ఆ భగవంతుడు శ్రీలో నిక్షిప్తం చేసి పుట్టించాడు. కాబట్టి మనకి ఆ స్త్రీ శక్తిని, ఆ స్త్రీత్వాన్ని, మనలో ఒక మాతృత్వాన్ని కోల్పోనివ్వకుండా దానిని సంరక్షించుకోవలసిన బాధ్యత మన మీద ఉన్నది. పిల్లలు ఇంజనీరింగ్స్ చదివిస్తున్నాం, డాక్టర్స్ చదివిస్తున్నాం, పైలట్లు అవుతున్నారు, రోదసీ కుహరంలోకి జైత్రయాత్ర చేస్తున్నారు. అన్ని రంగాలను ముదితలు నేర్వగరా అని విద్య కలిగే ముద్దార నేర్పించినాను అన్నట్టుగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. రాణించాల్సిందే. కానీ ఎంత రాణించినా కూడా కుటుంబం ముఖ్యం. హౌస్ వైఫ్, హౌస్ మేకర్ అని చెప్పుకోండి, దానికి మించిన గొప్ప ఉద్యోగం మరొకటి లేదు. వాళ్ళ ఉద్యోగాల పేరిట ఆయాల దగ్గర పెట్టి లేకపోతే క్రషల్లో పెట్టి వెళ్ళిపోతున్నారు. అదేమంటే ఇద్దరం సంపాదించకపోతే అక్కర్లే, ఇద్దరం ఏం సంపాదించుకోక్కర్లా. అందుకనే ఒక పాప అడిగింది ఓ తల్లిని, అమ్మ నువ్వు బీరువా తాళాలు పని మనిషికి ఇచ్చేళ్ళమ్మా, నేను స్కూల్ నుంచి వచ్చేసరే నీ దొరక పని మనిషికి ఎలా ఇస్తాను, ఆ గొలుసు కూడా పని అమ్మాయికి ఇచ్చేళ్ళమ్మా, నేను వచ్చాక వేసుకుంటాను. ఏం మర్చిపోయింది నీకు, పని అమ్మాయికి ఇచ్చే అంటే నేను పని అమ్మాయి కంటే కూడా విలువ తక్కువదా, మరి అంత విలువైన నన్ను పని అమ్మాయికి ఎలా వదిలిపెట్టేస్తున్నావు? తాళాలు ఇవ్వమంటేనేమో పని అమ్మాయి కట్టిస్తామంటున్నావా, నువ్వేమో మరి పని అమ్మాయికి ఆయా కప్ప చెప్పేసి నువ్వు వెళ్ళిపోతున్నావా అంటే ఆ అమ్మాయి కంటే కూడా విలువ తక్కువదానా? నేను ఆన్సర్ ఉందా దీనికి? ఒక పాప వ్యాసరచన పోటీలో రాసింది, నిజంగానే రాసింది. అది నేను సెల్ ఫోన్ ని పుట్టాలనుకుంటున్నాను జన్మంటూ ఉంటుంది. ఇదేం కోరికే? అవును, మా అమ్మ సెల్ ఫోన్ ని ప్రేమించినంతగా నన్ను ప్రేమించడం లేదు. మా అమ్మ చేతిలో ఎప్పుడు నేను ఉండాలి అంటే, మా అమ్మ ఒడిలో నేను ఉండాలి అంటే నేను సెల్ ఫోన్ గా పుట్టాలనుకుంటున్నాను అంటే తప్పేంటంది? నో ఆన్సర్. ఆ నియంత్రించుకోవటం ఎలాగో మనకి తెలిసి వస్తే తప్పకుండా మన జీవితాలు బాగుంటాయి. కాబట్టి భారతీయ కుటుంబ వ్యవస్థ కారణ మూల పురుషుడు రాముడు, పరమశివుడు. ఒక స్త్రీకి ప్రాధాన్యతనిచ్చి ఆ దేవి సర్వభూతేషు శక్తి రూపేణ, మాతృరూపేణ, అన్ని ఆవిడే. ఒక స్త్రీని ఎలా గౌరవించాలో, ఒక స్త్రీకి ఉన్నటువంటి సర్వశక్తుల్ని, సామర్థ్యాన్ని ఎలా గౌరవించాలో, రేపు దసరా పండుగ వస్తోంది. మా వల్ల కావడం లేదమ్మా, నీ తల ఒక ఆయుధం ఇస్తాను, నువ్వు యుద్ధం చేయవలసిందే అని యుద్ధానికి పంపించి దేవతలందరూ వెరిమొహాలేసి కూర్చున్నారు. ఆవిడ వెళ్ళి అంతమంది రాక్షసుల్ని ఓడించుకొచ్చింది. అంటే దీన్ని బట్టి అబలా సబల ఆవిడ.
సబల. అందుకని పురుషుడిది సామర్థ్యం, స్త్రీది సౌశీల్యం. If there is a righteousness in the heart, there will be beauty in the character. If there is a beauty in the character, there will be harmony in the home. If there is harmony in the home, there will be order in the nation. When there is order in the nation, there will be peace in the world. హృదయంలో సన్మార్గం ఉంటే శీలంలో సౌందర్యం ఉంటుంది. శీలంలో సౌందర్యం ఉంటే ఇంటిలో ఐక్యత ఉంటుంది. ఇంటిలో ఐక్యత ఉంటే రాష్ట్రంలో, జాతిలో పద్ధతి వస్తుంది. జాతిలో పద్ధతి వస్తే ప్రపంచంలో శాంతి ఉంటుంది. ఇంతకంటే గొప్ప సూత్రం ఏముందండి? చెప్పండి. ఇదండి మన భారతీయులకి మూలమైనటువంటి సిద్ధాంతం ఇది. ఈ కుటుంబ వ్యవస్థ బాగుండాలంటే ఎవరి ఇంటికి వాళ్లే రాజులు, రాణీలు. ఆ ఇంటిని వాళ్ళు సక్రమంగా కనుక తీర్చుకోదిద్దగలిగి ఒక మంచి పౌరులను కనుక జపాన్, జర్మనీస్లో ఏ విధంగా ఒక మంచి పౌరుడిని తయారు చేసుకుంటున్నారో మనం కూడా మన పిల్లలకు ఉత్తమ పౌరులుగా, బాధ్యతాయుతమైన పౌరులుగా కుటుంబంలో తీర్చిదిద్దుకోగలిగినప్పుడే ఈ దేశానికి మనం ఇవ్వవలసినటువంటి గొప్ప కానుక. అదే చాణక్యుడు కూడా అందరినీ అర్థించాడు. నాకు కొడుకునివ్వండి, నాకు కొడుకునివ్వండి, నాకు కొడుకునివ్వండి అని అర్థించాడు చాణక్యుడు. అందుకని ఇలా చెప్పుకుంటూ పోతే మన దేశం, మన ధర్మం, మన మతం, మనకు మతం లేదు, ధర్మమే, మన కుటుంబ వ్యవస్థ, ఇవన్నీ కూడా ప్రపంచ దేశాలన్నింటి కూడా చాలా భిన్నమైనటువంటిది. ప్రపంచ దేశాలకి దిక్సూచి మన భారతదేశం. పుణ్యభూమి, ధర్మభూమి, కర్మభూమి, మోక్షభూమి, తపోభూమి, వేదభూమి, జ్ఞానభూమి ఒకటనేమిటి అనేక బిరుదులు కలిగి ప్రపంచంతో జ్యోతలు సమర్పించుకున్నటువంటి దేశం. ఎవరి మీదకి యుద్ధాలకు వెళ్ళలేదు, ఎవరి సంపదని మనం దోచుకోలేదు. మన సంపదలే వాళ్ళు కొల్లగొట్టుకెళ్ళారు, కాలనీలు నిర్మాణం చేసుకున్నారు, అన్నీ కూడా మన వేదాలను తస్కరించారు. ఆ వేదాల ద్వారానే మేము ఇవన్నీ కూడా మేము కనిపెట్టగలిగాం అని చెప్పి వాళ్ళే ఒప్పుకున్నారు. హిందువులు కనుక లేకపోతే, హైందవ సంస్కృతి లేకపోతే అసలు మా విజ్ఞానం ఎక్కడిది, మాకు ఇది ఎక్కడిది, ఐన్స్టీన్ లాంటి వాళ్ళు, మరి గెలీలియో లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఒప్పుకున్నారు వాళ్ళంతా. మరి అటువంటి గొప్ప దేశంలో పుట్టినటువంటి మనం ఇందాక చెప్పుకున్న పట్టుకెళ్ళేది ఏం లేదు. ఈ దేశానికి మనం రుణం తీర్చుకోగలము అంటే మన వ్యవస్థను ఇలాగే బాగు చేసుకుంటూ సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే రేణుక, సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. ఇదండి ఫైనల్గా ఆ స్థితిలోకి త్వరగా మనల్ని ఆ భవానీమాత, ఆ పుండరీకాక్షుడు మనందరినీ అటువంటి దిశగా పైన చేయాలని కోరుకుంటూ, ఇలాగే మీరు కలివిడితనంతో అక్కడ మన మహారాష్ట్ర సోదరులు, మరాఠీ సోదరులు, సోదరీమణులు, మన తెలుగు సోదరులు, సోదరీమణులు అందరూ ఇలాగే కలివిడితనంగా ఒకరికొకరుగా ఉంటూ మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ మిగతా రాష్ట్రాల వాళ్ళ చేత శభాష్ అనిపించుకోవాలని కోరుకుంటూ, ఏ లయన్స్ క్లబ్ అయితే కొద్ది రోజులకు కాస్త గ్యాప్ వచ్చినప్పుడు ఆ గ్యాప్ను రానివ్వకుండా ఆఖరికి జూమ్లో కూడా మీటింగ్స్ పెట్టి ఈ కంటిన్యూటీని దెబ్బతినివ్వకుండా చేసి మళ్ళీ ఆఫ్టర్ కరోనాతో ఈ విధంగా మళ్ళీ ప్రారంభం చేసినటువంటి ఈ సందర్భంగా ఆ లయన్స్ క్లబ్ సోదరులకి, వచ్చినటువంటి ప్రతి కుటుంబానికి, ప్రతి సోదరుడికి, సోదరీమణికి, ముఖ్యంగా చిరంజీవులు ఎవరైతే ఇక్కడ ఉంటారో వాళ్ళందరికీ మార్కండేయ ఆవిష్యాభివృద్ధిరస్తు అని వాళ్ళని కూడా దీవిస్తూ, ఆడపిల్లల్ని ప్రగతిశీలో భవ, ప్రగతిశీలవతి భవ, ధర్మశీలవతి భవ, మగపిల్లలు ఆయుష్మాన్ భవ, ఆంజనేయ రక్షతు, సరస్వతి రక్షతు అంటూ ఆ చిరంజీవులను కూడా ఆశీర్వదిస్తూ, పెద్దలైనటువంటి వాళ్ళకి, సోదర బృందానికి నా నమస్సమాంజలు తెలియజేసుకుంటూ, ఒక అద్భుతమైనటువంటి ఒక అవకాశాన్ని నాకు మీరందరూ ఈ గణపతి నవరాత్రి పర్వదినాలలో ఇచ్చినందుకు, మంచి ఆతిథ్యం ఇచ్చినందుకు, దేవతా దర్శనం చేయించినందుకు, ఇటువంటి ఉత్తమ బంధువర్గాన్ని సందర్శింపజేసినందుకు బహుదా బహుదా కృతజ్ఞతాపూర్వక అభివందనలతో సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్. మనిషి జీవితానికి 3 సూత్రాలు.
మనం మారుదాం, యుగం మారుతుంది అని మీరు చెప్పిన విషయం, అలాగే అమ్మ ఓర్పు, మాత సమాజ నిర్మాత అనే మీ మాటలు బహు గొప్పవి. అమ్మ, మీ మాటలు అమోఘం, అద్భుతం, అవర్ణనీయం. మీ వాణి, మీ మాటలు ఎలా ఉందంటే మన ఇంట్లోని మన అమ్మమ్మ నానమ్మ వారిచ్చిన సద్దన్నం మూటలా ఉంది. నిజమే కదా? ఒకసారి అమ్మ కోసం గట్టిగా చప్పట్లు కొట్టండి. మరోసారి మనందరి తరపున అమ్మకు పాదాభివందనం చేస్తూ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు వందన సమర్పణ అంటే ఆభార ప్రదర్శన చేయబోతున్న వారు రోటరీ క్లబ్ ఆఫ్ డైరెక్టర్ గౌరవనీయులు నరసింహ కన్కి గారు. వెల్కమ్ సార్. ఈనాటి 4వ పుష్పాన్ని వినాయకుని పాదాల ముందు పెట్టిన గౌరవనీయులైన అమ్మగారు భారతీయం జి సత్యవాణి గారికి ఉద్యోగ బ్యాంక్, మాజీ సేవ సంస్కృత మండలం మరియు రోటరీ క్లబ్ సోలాపూర్ ఎంఐడిసి తరఫున, అలాగే శ్రోతలందరి తరఫున నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అమ్మవారు చెప్పినటువంటి భారతీయ సంస్కృతి, భారతీయ కుటుంబ వ్యవస్థ గురించి, అలాగే నేటి సమాజం ఎలా నడుచుకోవాలో చాలా అద్భుతంగా చెప్పిన మీకు మా యొక్క కృతజ్ఞతాభివందనములు. ఇంత పెద్ద సంఖ్యలో అమ్మ అమృతవాణి వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ ధన్యవాదములు. ఈనాటి వక్త గౌరవనీయులైన భారతీయం సత్యవాణి గారికి శ్రీ నాగనాథ్ బూరా పరివారం తరపున బహుమతి ఇచ్చి సన్మానం చేయవలసిందిగా కోరుచున్నాను. ఓకే, ధన్యవాదాలు. ఎవరికైనా ప్రశ్నలు అడిగేది ఉంటే అమ్మని అడగవచ్చు, ప్లీజ్. ప్లీజ్, మీకు ఎవరికైనా ప్రశ్న అడిగేది ఉంటే అమ్మని అడగవచ్చు. లేవా క్వశ్చన్స్? లేవా? అడగండి ప్లీజ్. నమస్కారం అండి. మన హిందూ సంస్కృతి కాక క్రిస్టియన్ బాగుంది, ముస్లిమ్స్ బాగుంది అనిపించి మనం వాళ్ళు 10 మంది ధర్మాంతరం చేస్తున్నారు. దాని గురించి మీరేమన్నా చెప్తారా మాకు?
హిందూ సంస్కృతి కంటే క్రిస్టియన్ అండ్ అదర్ సంస్కృతులు బాగున్నాయని చెప్తున్నారు. కన్వర్ట్ చేస్తున్నారు. కన్వర్ట్ చేస్తూ ఉంటే ఎప్పుడు వచ్చినాయి? ముందు వాళ్ళకి చెప్పాల్సింది అంటే మనం అడగాల్సిన క్వశ్చన్ ఏమిటంటే, ఈ క్రైస్తవం అలాగే మహమ్మదీయ మతం, ఈ మతాలన్నీ ఎన్ని సంవత్సరాల క్రింద వచ్చాయి అని అడగండి వాళ్ళని క్వశ్చన్. వాళ్ళు ఏం ఆన్సర్ చెప్తారు? 2000 సంవత్సరాలు, 1700 సంవత్సరాలు. అంతకుముందు ఏముంది? సనాతన ధర్మం, దాన్నే మనం హిందూ అంటున్నాం, అవునా? వాళ్ళ దానిలో ఏముంది గొప్పతనం, మన దానిలో లేనిది ఏమిటో అడగండి. ముఖ్యంగా ఇది ప్రబలడానికి కారణం కూడా ఒక రకంగా మనమే. ఎలా అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా చిన్నప్పటి నుంచి వాళ్ళు పిల్లలతో చర్చికి తీసుకెళ్తారు, బైబిల్ చదివిస్తారు, అలాగే ఖురాన్ చదివిస్తారు, తప్పకుండా శుక్రవారం నాడు మసీదుకు తీసుకెళ్తారు. చిన్నప్పటి నుంచి వాళ్ళు సంప్రదాయాన్ని ఏమాత్రం వదులుకోకుండా వాళ్ళు కొనసాగిస్తున్నారు. మనం మన పిల్లలకి రామాయణ భారత కథలు ఎంతవరకు హిందువులు భగవద్గీత శ్లోకాలు కానీ మనం నేర్పిస్తున్నామా? వాళ్ళు అడిగినటువంటి రాముడు అలా చేశాడంటే కదా, ఇది తప్పు కదా, భార్యను వదిలిపెట్టడం లాంటి క్వశ్చన్స్ వాళ్ళు వేస్తూ ఉంటే దానికి ధీటుగా మన వాళ్ళు సమాధానం చెప్పలేని స్థితిలో ఎందుకున్నారు? వాటిని గురించి వాళ్ళు తెలుసుకోకపోవడం వల్ల. అవునా? వాళ్ళ దగ్గర నిజమే కాబోలు, కృష్ణుడు 16,000 మంది భార్యల, కృష్ణుడు అస్కలిత బ్రహ్మచారి. ఆయన స్త్రీలోరుడని సినిమాల్లో కూడా చూపిస్తున్నారు. అది తప్పు అని ఖండించే వాళ్ళు లేడు మన దగ్గర. అందుకని మన వాళ్ళు చదువు రాని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ నెమ్మదిగా వాళ్ళ విచారంలో ఉన్నప్పుడు, వాళ్ళ సైకలాజికల్గా వాళ్ళు ఏదో బాధపడుతున్నప్పుడు నెమ్మదిగా వాళ్ళ బైబిల్ తీసుకునో లేకపోతే ఖురాన్ తీసుకునో వెళ్ళి, మీ మతం కంటే మా మతం గొప్పదండి, మీకు ఇంతమంది దేవుళ్ళు, ఇన్ని పండుగలు, ఇవన్నీ ఎందుకు, మా దగ్గరికి వస్తే ఒకటే పుస్తకం ఉంటుంది, ఒకటే పండుగ ఉంటుంది, డబ్బులు ఇవ్వాల్సిన పనులే అని ఇలా చెప్తున్నారు. కానీ మన దీనిలో ఉన్నటువంటి వైశిష్టాన్ని గురించి, విశిష్టతను గురించి మనం ఎంతవరకు అధ్యయనం చేసి గట్టిగా మాట్లాడగలుగుతున్నాం? ఒక రకంగా దీనికి మనమే దోషులం కూడా. వాళ్ళు అడుగుతున్నారు. ఒక అతను అడిగాడు ఈ మధ్యన వాట్సాప్లో, మేము మా పిల్లలకి చిన్నప్పటి నుంచి ఖురాన్ నేర్పిస్తాం, మేము చక్కగా మసీదుకి తీసుకెళ్తాం, తప్పకుండా 3 పూట సంధ్యావందనం మీరు ఎట్ట చేస్తారు? మేము సంధ్యావందనం లాగా 3 పూట్ల మేము ప్రార్థనలు చేస్తాం. మరి మీరెందుకు మీ బొట్టు వదిలిపెట్టేస్తున్నారు, మీ గాజులు వదిలిపెట్టేస్తున్నారు, మీ మాంగళ్యం తీసేస్తున్నారు, మీ వస్త్రధారణ మారిపోతుంది? మా వస్త్రధారణ మార్చుకోలేదు, మా లైఫ్ స్టైల్ మేము మార్చుకోలేదు, మా సంప్రదాయాన్ని మేము వదులుకోలేదు, మీరు వదులుకుంటూ మా మీద పడి ఎందుకు ఏడుస్తున్నారని అడుగుతున్నాడు వాడు. తప్పెక్కడ జరుగుతోంది? అలా మొత్తం ప్రపంచం అంతా ఉన్నటువంటి సనాతన ధర్మం ఏదైతే ఉందో ఒకప్పుడు, ఏది 2000 సంవత్సరాల క్రితం మొత్తం ప్రపంచం మొత్తం అదొక్కటే ఉంది, సనాతన ధర్మం, ఎటర్నల్ ధర్మ. మరి ఈ మతాలన్నీ వచ్చాయి, ఇంకా శంకరాచార్యులు వచ్చారు, ఇంకా చాలా మతాలను ఖండించేశాడు. ఆయన ఖండించకపోతే ఇంకా వచ్చాడుండే. అలాగే మనం కూడా ఖండించకపోవడం వల్ల, చెప్పకపోవడం. ఈ మధ్యన భీష్ముడు మన మహాభారతం చూస్తూ ఉంటే కర్ణుడు ఏడుస్తూ ఉంటే ఒక మాట అన్నాడు, వేదకాలంలో కుల ప్రసక్తి లేదు, ఇప్పుడు వస్తే మేము మాట్లాడుతూ ఉంటే సూతపుత్ర నేను అవమానపరుస్తుంటే మాలాంటి మేధావులం ఖండించకపోవటం వల్ల అనూచానంగా ప్రబలుతూ వచ్చింది అని చెప్పాడు. మరి ఖండించలేదు ఆనాడు భీష్ముడు, ఖండించకపోవడం తప్పేగా. అలాగే మన దీనిలో ఉన్నటువంటి దాన్ని మన జనరేషన్కి, ఇప్పటి జనరేషన్కి, మన లేడీస్కి, ముఖ్యంగా ఆడవాళ్ళకి ఇది తెలియచేయకపోవటం వల్ల, అమ్మ చూడమ్మా ఇన్ని గుళ్ళకి వెళ్ళావు, ఈయన పూజలు చేస్తున్నావు, ఏ దేవుడు కాపాడాడు నిన్ను రా, నిన్న మందిని కాపాడితే ఒక్కడు రాడమ్మా, మా దేవుడైతే ఒక్కడే పిలవగానే వచ్చే, నిజమేనేమో ఇదని చెప్పి తీసేస్తున్నారు. రోజు ఇదే తంతు, ప్రతిరోజు 1000 కొద్ది మంది మారిపోతున్నారు. కారణం మన వీక్నెస్ని పసిగట్టారు వాళ్ళు, మన పల్స్ను పసిగట్టారు. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా భారతీయుల వీక్నెస్ ఏదో అది పట్టుకుని నేను వాళ్ళని మార్చానని చెప్పాను. అట్లా మన వీక్నెస్ ఎక్కడుందో అక్కడ పట్టుకుని, ముఖ్యంగా ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఇవన్నీ వద్దమ్మా చెప్పి వాళ్ళంతా గాజులు దించేసి, బొట్టులు దించేసి, ఆ పుస్తకం వాళ్ళ చేతిలో పెట్టేసి వాళ్ళ చెరువులో ముంచేసి వెళ్ళిపోతున్నారు. బికాజ్ ఆఫ్ మనం వాళ్ళని తిట్టుకోవడం అనవసరం. మార్చే వాళ్ళది తప్పు కాదండి, మారుతున్న మనది తప్పు. ఆ రకమైనటువంటి గాఢత్వం, ఆ రకమైనటువంటి నిబ్బరం అది మనకు లేకపోవటం వల్ల జరుగుతుంది. ఒకరోజు నేను ఇట్లాగే వెళ్తే 500 మంది క్రైస్తవ కుటుంబాలు వచ్చాయి నల్లగొండలో. నేను భోంచేసి చేతులు కడుక్కుంటే అతను వచ్చాడు కార్తీక మాసంలో. అమ్మ సత్యవాణి గారు, మాకు రామాయణ భారత భాగవతాలు మా చేత క్షుణ్ణంగా అధ్యయనం చేయిస్తారు క్రైస్తవ మతంలో. ఎందుకు బాబు అంటే,
దీనికి వ్యతిరేకంగా నెగిటివ్గా మేము చెప్పడానికి మాకు కథలు మాకు చెప్తారు. అందులో ఉన్న ప్రతి పాయింట్ని దాని గూఢార్థం మీరు ఉన్నాయి, కరెక్టే మీరు చెప్పేయండి, కానీ దాన్ని నెగిటివ్గా ఎట్లా చెప్పగలిగి ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి అనే దాని మీద మాతో అధ్యయనం చేయిస్తున్నారు. మరి మాక్స్ ముల్లర్ కూడా అలాగే చేశాడుగా. ఎట్లాగని వేదాలను ఇట్లా చేయాలని చేసి పాలు కాలం చివరికి అతను మోక్ష యూనివర్సిటీ అని పెట్టే స్థితికి వెళ్ళాడు. అంటే అక్కడ జరుగుతున్నది ఏమిటంటే తప్పు మనది ఖండించకపోవడం వల్ల, చెప్పేవాడు లేకపోవడం వల్ల. తప్పు వాళ్ళది కాదండి, మనదే తప్పు. ఓట్ బ్యాంకు మీకు మిగతా తెలిసిందే. ఎవరేమన్నా ప్రభుత్వాలు దాన్ని ఖండించాలంటే అమ్మ వీడు కనుక ఖండించేస్తే నాకు ఓటు వేయడేమో అని భయం, ఖండించేసేస్తే మఠాధిపతులు ఏమో నా మఠానికి రారేమో, నాకు దక్షిణాలు ఎవరైనా వాళ్ళకి భయం. ఎన్ని కారణాలు. ఎవరికి వాడే సొంత దుకాణాలు పెట్టేసుకున్నారు మన వాళ్ళల్లో కూడా. ఎక్కడొస్తున్నారండి? ప్రజల్లోకి ఎంతమంది వెళ్తున్నారండి? మన వాళ్ళు పల్లెటూరుకి ఎంతమంది వెళ్తున్నారండి? వచ్చే స్వామీజీలందరూ పెద్ద పెద్ద ధనవంతుల ఇళ్ళకి తప్ప ఎవరండి ప్రజల లోపలికి వెళ్ళి గ్రామాల్లోకి వెళ్ళి ఎవరండి చేస్తున్నారు? తప్పులు మనలోనే ఉన్నాయి. మన తప్పులు మనం సరిదిద్దుకున్నప్పుడే మీరు అనుకున్న సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఇంకెవరు నాన్న? ఇంకెవరు అడుగుతున్నారు? ఇప్పుడు మీకు తెలిసింది కదా బాబు బ్రదర్. ఇంకెవరు? ఓకేనా? అందరికి సమాధానం దొరికిపోయింది అన్నిట్లోనూ? ఓకేనా? కాబట్టి దీనికి ఇదే మనం అందుకనే మన పిల్లలకి చిన్నప్పటి నుంచి ఇప్పుడు చాలా వరకు మీడియాలో, సోషల్ మీడియాలో మన భారతీయుల ఔన్నత్యం గురించి, మన ఋషుల గురించి కొంత చేస్తున్నారు కృషి. ఎప్పుడు ఇలా ఉండదండి. ఎప్పటికైనా ఈ చిన్న చిన్న నదులన్నీ సముద్రంలో కలిసినట్టుగానే ఈ మతాలన్నీ సనాతన ధర్మం అనే సముద్రంలో కలిసిపోయేవే. అది ఒకవైపు నుంచి వస్తుంది ఆల్రెడీ. నేను వెళ్ళాను లండన్, అక్కడ చర్చిలని వేలం వేసేస్తున్నారు నిర్వహించలేక. మన ప్రవాస భారతీయులు ఆ చర్చిలని వేలంలో కొని బ్రహ్మాండమైన ఆలయాలు కడుతున్నారు అక్కడ. నిరాశ పడకండి, ఆ టైం వస్తోంది 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 తెలుస్తోంది. వాళ్లే చెప్పేస్తున్నారు, వాళ్ళని ఆపేస్తున్నారు, నోళ్ళు కట్టేస్తున్నారు కొంతమంది. వాళ్లే బయటకు వచ్చి క్రైస్తవంలో ఏమీ లేదు, బూడిద ఇందులో ఏమీ లేదని, ఈ మతంలో ఏమీ లేదనేటటువంటిది వాళ్లే గ్రహించి దీనిలోకి వస్తారు. వాళ్ళ దుబాయ్లో పెద్ద పెద్ద ఆలయాలు కడుతున్నారు. ఏ దేశంలోకి వెళ్ళినా మన స్పిరిచువల్ లీడర్స్ వెళ్ళి స్వామి చిన్మయానంద దగ్గర నుంచి అందరూ వెళ్ళి ఆ దేశాల్లో ప్రచారం చేసి చాలా మందికి వీళ్ళు ఉన్నారు చూడండి ఇస్కాన్, వాళ్ళు ఎవరైనా కన్వర్ట్ చేశారు. దే ఆర్ కన్విన్స్డ్, నాట్ కన్వర్టెడ్. కన్విన్స్ అయ్యారు మన దీని మీద. మనం ఎవరిని కన్వర్ట్ చేయము ఎప్పుడు కూడా, మనకు ఆ ఉద్దేశం లేదు. మనకంటూ ఒక పేరు పెట్టుకోలేదు. ఆ పేరు పెట్టుకోదలిస్తే దాని హిందూ ధర్మం అంటారు. అసలు మన ఎటర్నల్ ధర్మ, సనాతన ధర్మం మంది. అందుకని ఒక వైపు నుంచి అటు దేశాలు అటు నుంచి నరుక్కు రండిరా అంటారు చూడండి. మనకి ఒక సామెత ఉంది, అటు నుంచి నరుక్కుంటూ వస్తుంది వాళ్ళ, ఆ దేశాల నుంచి వస్తుంది ఇప్పుడు మన మీదకి. అందుకనే నేను ఇందాక మనం మారుదాం, యుగం మారుతుంది. ఇప్పటి నుంచే చెప్పండి పిల్లలకి ఆ కథలు చెప్పండి. అమ్మ పిల్లలు, జీవితం వేరు జీవనం వేరు. జీవితం వేరు జీవనం వేరు. మీకు జీవితంలో కష్టాలు వస్తే మీ టెక్స్ట్ బుక్లో సమస్యలకు పరిష్కారాలు దొరకవు. రామాయణ, భారత, భాగవత ఇతిహాసాలు, ఉపనిషత్తుల్లోనే మీకు పరిష్కారం దొరుకుతుంది. భారతీయ దాంపత్య జీవితానికి పాశ్చాత్య దాంపత్య జీవితానికి తేడా ఏమిటంటే ఆ దేశాలలో దాంపత్య ధర్మం అనేది 2 శరీరాల కలయిక, భారతీయులది 2 జీవితాల కలయిక. 2 జీవితాల కలయిక. అంత హస్తమసకాంతరం తేడా ఉంది. ఈ విషయాలు చెప్పండి పిల్లలకి. అన్ని అక్కర్లా, 2 పాయింట్స్ భగవద్గీతలో ఒక్క శ్లోకం చెప్పండి, ఆ శ్లోకార్థం ఒక్కటి చెప్పండి. అదే పట్టుకుని మిగతా శ్లోకాలని వాడికే నేర్చుకోవాలనిపిస్తుంది. అందుకని పెద్దలైనటువంటి మనం బ్రదర్, మనం మారి మన పిల్లల్ని ఆ దిశగా ఎప్పుడైతే మనం నడిపిస్తామో వాళ్ళే లీడ్ చేసేస్తారు. కాబట్టి మంచి రోజులు వస్తున్నాయి. ఆ మంచి రోజుల కోసం ఎదురు చూద్దాం. ఈ కాలానుగుణంగా వచ్చే మార్పులు అనేవి సహజం. పైగా ఇది కలియుగం. ఈ కలియుగంలో ధర్మానికంటే కూడా అధర్మానికి పెద్ద పీట వేస్తారు. కలిపురుషుడు అంతే అధర్మ లక్షణాలు కదా. అందుకని ధర్మంగా ఉన్న వాళ్ళని పక్కన పెడతాడు. ఎందుకంటే ఇప్పుడు అసత్యమేమో సత్యం చొక్కా గడుక్కుంది, సత్యమేమో అసత్యం చొక్కా గడుక్కుని, అందుకని వాడిని గుర్తుపట్టట్లా. అక్కడ తేడా వస్తుంది. అందుకని మనం చెదిరిపోకూడదు, బెదిరిపోకూడదు. నేనుగానే ఉంటా, నేను ఇలాగే ఉంటా ఏమైనా అనేటటువంటి ఆత్మస్థైర్యం ఎప్పుడైతే మనకు ఉంటుందో, ఎవరేమనుకుంటే పోనీ నేను తప్పు చేయలేదని నిర్భరంగా మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడు ఎవడో మనం ఏం చేయలేడు. అందుకని మనం ఈ విధంగా ముందుకు వెళ్ళాం. ఓకేనండి, థ్యాంక్ యూ.